ఇట్స్ రికార్డింగ్ నౌ. ఓకే. మీకోసం ఈరోజు. ఫైన్. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం? సో, మీకోసం నేను ఇది చేస్తున్నాను కదా! మరి నా కోసం మీరేం చేయాలి? నాకేం గిఫ్ట్ ఇస్తారు మీరు? ల్యాబులు ల్యాబ్స్ చేయాలి. చేస్తాం సార్. అది. ఫుల్ డౌట్స్ అది. సండే రోజు మీరు అడుగుతా సార్ నేనైతే. అది. మీరది నాకు చేశారనుకోండి ఆ మీకు రోజే కుదురుతది. మీరది చేశారంటండి మీకోసం ఏమైనా చేస్తా నేను. ఓకేనా? నేనైతే ఇంకొకరికి రిఫరెన్స్ ఇస్తా. ఏంటండి? కోర్సులో జాయిన్ అవ్వు. నేనైతే వేరే ఒక రిఫరెన్స్ ఇస్తా, కోర్సులో జాయిన్ అవ్వు. పర్లేదు. రిఫరెన్స్ అంటే వాళ్ళ లైఫ్ కోసం మీరు అట్లా మంచి పని చేస్తున్నారు. వెరీ గుడ్. అంటే వాళ్ళకి ఎవరికైనా మనం మంచిగా సబ్జెక్ట్ చెప్తున్నాం కాబట్టి జాయిన్ అయ్యి జాబ్‌లో వస్తది. ఇట్స్ గుడ్ థింగ్. థాంక్ యూ రిఫర్ చేసినందుకు గూడా. బట్ అన్నిటికంటే నా ఫస్ట్ ప్రయారిటీ అది గూడా గాదు. నా ఫస్ట్ ప్రయారిటీ ల్యాబ్స్. ల్యాబ్స్ చేసిన వాళ్ళని నేను దేవుళ్ళలాగా చూస్తా. నన్ను ఎందుకంత రోజు మిమ్మల్ని ఐ యామ్ రిక్వెస్టింగ్ యూ అంటున్నాను గుర్తుందా? ఎందుకనంటే దాని వాల్యూ మీకి ఇప్పుడే ఆల్రెడీ ల్యాబ్ చేసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఇంటర్వ్యూలో మాత్రం యూ విల్ ఫీల్ ప్రౌడ్. ఇంటర్వ్యూలో ఏ క్వెషన్ అడిగినా సరే బుల్లెట్ లాగా ఆన్సర్‌లు ఇస్తారు అట్లే. అప్పుడు ఆన్సర్ చెప్పేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఉంటది. మామూలుగా ఉండదు. ఆల్రెడీ మీరు ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నా కూడా మీ ఎంప్లాయీస్‌లో ఎవ్వనికి తెలియంది మీకు తెలిసిందనుకో ఆ కిక్కే వేరుంటది. అవునా గదా! ఎవ్వరికి తెలియని సబ్జెక్ట్ నీకు తెలిసి నువ్వు చెప్తున్నావంటే ఆ మజానే వేరుంటది. ఓకే. ద డిపెండెన్సీ అంటారు. ద కమాండింగ్ అంటారు. సబ్జెక్ట్ మీద. ఆ కమాండింగ్ అంతా రావాలంటే సబ్జెక్ట్ నేర్చుకొని ల్యాబులు జేయాలి. ఇది చేసిన అదేంటి ల్యాబులు చేసి నన్ను డౌట్‌లు అడిగి నా బుర్ర తింటే నేను కోపపడినా గూడా పర్లేదు గానీ నా బుర్ర అంటే మేక్ సెన్స్ ఉండాలి. ఓకే. అలా అడుగుతుంటే నాకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా. ల్యాబులు చేయండి. ఓకేనా? ఫైన్. లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఈరోజు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్. గైస్ ప్లీజ్ నోట్ డౌన్ ఎవ్రీవన్. ఓఎస్పీఎఫ్ ఇంటర్వ్యూ క్వెషన్స్. ఓకే. నేను చెప్పబోయేదంతా ఓఎస్పీఎఫ్ ఇంటర్వ్యూ క్వెషన్స్. సో, ఇంటర్వ్యూయర్ ఏం చేస్తాడంటే, "హే we have a two routers R1 and R2. You configured OSPF. So how the OSPF adjacency process will happen? ఓకే. ఒక రౌటర్‌లో ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేయగానే అవి నైబర్స్‌గా డిస్కవర్ అయ్యి రౌట్స్ ఎలా ఎక్స్‌చేంజ్ చేసుకుంటాయి? ఆ ప్రాసెస్ ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని అడుగుతాడు. ఓకేనా? ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెసే ఇప్పుడు చెప్తా ఈడ. ఓకే. ఇంటర్వ్యూ క్వెషన్. హ్మ్. అమ్మ బాబోయ్! ఇది ఆల్రెడీ ఉంది. ఫైల్ ఓపెన్ ఎ ప్రాజెక్ట్. ఇదుంది. హ్మ్. Where is OSPF? Have seen anyone OSPF here? Here. హ్మ్. ఓకే. మీకోసం మళ్ళీ కొత్తగానే స్టార్ట్ చేస్తాలే. ఎందుకూరికే. అంత కొత్త కదా! ఓకే. దిస్ ఈస్ అన్ ఇంటర్వ్యూ క్వెషన్. ఓకే. కనిపిస్తుందా అందరికి? ఎవ్రీవన్? ఓకే. ఫైన్. ఒక్క నిమిషం. ఉందమ్మా. గైస్ 1 సెకండ్ వాటర్ తాగుతున్నా. ఎవరైనా డ్రాప్ అయ్యారా? చూడండి. నాకు యాక్సెస్ లేదు. లేదా? ఉన్నారు. హ్మ్. ఓకే. బాగా చూడండి. టైమ్ ఎంత? 6:14. ఓకే. ఓకే. ఇది ఏం రౌటర్ అనుకుందాం? హైదరాబాద్. ఎంతమంది హైదరాబాద్‌లో ఉంటారు? ఉన్నారా మనోళ్ళు ఎవరైనా హైదరాబాద్‌లో? ఉన్నారా? యా అన్న శ్రీలేఖ. ఉన్నాం భయ్యా. ఉన్నారా? బెంగుళూరులో? ఉన్నారా బెంగుళూరులో ఎవరైనా మనోళ్ళు? ఈ క్లాస్‌లో ఉన్నవాళ్ళు? ఉన్నారా? కూల్. ఫైన్. నౌ చూడండి. హైదరాబాద్, బెంగుళూరు అనే 2 రౌటర్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇంటర్ఫేసెస్ ఏంటి? G1/0, G1/0. ఈ నెట్వర్క్ ఏం తీసుకుందాం? 192.168.1.0/24. ఇదేంటిది R1 రౌటర్ కదా ఇది.
ఇది R1 అనుకుంటే R2 ఇది అవుతుంది. ఓకే. లూప్ బ్యాక్ ఏమవుతుంది R1ది 1.1.1 అనుకున్నాం యాజ్ యూజువల్గా. ఓకే. R2 లూప్ బ్యాక్ ఏమనుకుంటాం 2.2.2.2. ఓకేనా. కూల్. దాట్స్ ఇట్. నౌ వెన్ ఓకే ఫస్ట్ ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేయకముందు ఓఎస్పిఎఫ్ స్టేట్ ఏముంటుంది, ఓఎస్పిఎఫ్లో స్టేట్స్ ఉంటాయి. ఓకేనా. ఓఎస్పిఎఫ్ నైబర్షిప్ ఫామ్ అయ్యి అడ్జసెన్సీ ఫామ్ అవ్వాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టేట్స్. 7 స్టేట్ ఉంటుంది. చూద్దాం ఓఎస్పిఎఫ్ స్టేట్స్. ఓకే. ఇవి ఓఎస్పిఎఫ్ స్టేట్స్. ఈ స్టేట్స్లో ఫస్ట్ స్టేట్ ఏంటి డౌన్ స్టేట్. ఇంకా డౌన్ స్టేట్ అంటే ఏంటి, ఇంకా నువ్వు ఓఎస్పిఎఫ్ కాన్ఫిగరేషన్ చేయలే డౌన్ స్టేట్. సో ఓఎస్పిఎఫ్ ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, ఓఎస్పిఎఫ్ ఏంటి రౌటర్ 1లో ఏం చేస్తావు చెప్పు ప్లీజ్ చెప్పండి. సింటాక్స్, వాట్ ఇస్ ద సింటాక్స్ ఆఫ్ ఓఎస్పిఎఫ్? router OSPF, వెరీ గుడ్ బ్రదర్. one రౌటర్ number ఓఎస్పిఎఫ్ OSPF, ప్రాసెస్ Process. ఐడి ఏదో ఒకటి ఇద్దాం. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ network, sir. ఓకే. Network. నెట్వర్క్. ఫస్ట్ లూబ్యాక్ అడ్రస్ చేద్దాం. Loop ఓకే. back. ఫస్ట్ లూబ్యాక్ ఇచ్చేద్దాం. వైల్డ్ కార్డ్ మాస్క్ ఏరియా 0. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు బాగుంటుంది. ఎప్పుడైతే ఫిజికల్ ఇంటర్ఫేస్ మీద G1/ మీద ఇంటర్వ్యూలో అడుగుతున్నారండి, ఇంటర్వ్యూలో మీరు ఇంత పెద్ద చెప్పనవసరం లేదు, కానీ ఇంటర్వ్యూలో ఇది ప్రాపర్గా ఆన్సర్ చేయాలంటే నేను చెప్పే ప్రతి చిన్న పాయింట్ జాగ్రత్తగా వినండి. ఓకే. ఇప్పుడు ఫిజికల్ ఇంటర్ఫేస్ మీద ఉన్న నెట్వర్క్ ఎప్పుడైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో అంటే 192.168.1.0ని ఎప్పుడైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో, ఓకే, ఎప్పుడైతే ఈ కమాండ్ ఇచ్చారో, ఓకేనా, ఇది తీసేస్తాను నేను ఉన్నిలే. Sir, wrong. Sir, wrong. రాంగ్. ఎప్పుడైతే ఈ కమాండ్ ఇచ్చారో, ఈ కమాండ్ ఇచ్చి ఎంటర్ కొట్టగానే, ఓకే, వినండి కేర్ఫుల్గా, R1 విల్ సెండ్ ఏ హలో ప్యాకెట్ టు ద R2. ఒక్క నిమిషం ఇది పెద్దగా పెడదాం. ఓకే. R1 విల్ సెండ్ ఏ హలో ప్యాకెట్ టు R2. ఓకేనా. సో ఇది బై డైరెక్షన్ అనమాట. ఫస్ట్ నేను ఒక డైరెక్షన్ నుంచే చెప్తున్నాను. R1లో నేను ఓఎస్పిఎఫ్ కాన్ఫిగరేషన్ చేశాను. ఇమీడియట్గా R1 ఏం చేస్తుంది, హలో ప్యాకెట్ పంపిస్తుంది. హలో ప్యాకెట్. సో హలో ప్యాకెట్ అనేటివి ఎలా ఎక్స్చేంజ్ అవుతాయి, త్రూ మల్టీ కాస్ట్ అడ్రస్ 224.0.0.5. సో దే విల్ ఎక్స్చేంజ్ ద హలో ప్యాకెట్స్ త్రూ మల్టీ కాస్ట్ అడ్రస్. సో డెస్టినేషన్ అడ్రస్ ఏమవుతుంది, మల్టీ కాస్ట్ అడ్రస్. అంటే R1లో ఇప్పుడు సోర్స్ ఐపీ ఏమవుతుంది 1.1 అవుతే, ఇక్కడ డెస్టినేషన్ ఐపీ ఏమవుతుంది మల్టీ కాస్ట్ అడ్రస్ అవుతుంది. దే విల్ ఎక్స్చేంజ్ ద హలో ప్యాకెట్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ హలోస్. వీరంతా ఒక గ్రూప్. హలో ప్యాకెట్ ఏంటి, 1 to many కదా. హలో ప్యాకెట్స్ అంటే ఏంటి, హలో ప్యాకెట్స్ అంటే ఏంటి 1 to many కదా. సో అట్లా గ్రూప్ ఆఫ్ ఓఎస్పిఎఫ్ ప్యాకెట్స్ ఏమైనా ఉన్నాయా అని, ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఉంటే ఒకవేళ అని ఆ గ్రూప్లో అందరు రెస్పాండ్ అవుతారని అందరికీ మల్టీ కాస్ట్లో పంపిస్తుంది. సో వన్స్ యూ కాన్ఫిగర్ ఏ ఓఎస్పిఎఫ్ అనే router, the router will send a hello packet to R2. Now ఈ హలో ప్యాకెట్లో ఇంపార్టెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఓకే. ఫస్ట్ హలో ప్యాకెట్ అనేది ఏ పేలోడ్, ఓఎస్పిఎఫ్ పేలోడ్ కదా. ఓఎస్పిఎఫ్ యొక్క ప్యాకెట్. ఫస్ట్ ఓఎస్పిఎఫ్ హెడర్ ఉంటుంది. సో ఓఎస్పిఎఫ్ హెడర్లో ఏమేమి ఉంటాయి, version, router ID, వెరీ గుడ్. area ID, Type packet length. సో రౌటర్ ఐడి, area ID, ఏరియా, అథెంటికేషన్ టైప్ డేటా, అథెంటికేషన్ టైప్ డేటా, ఏరియా ఐడి, రౌటర్ ఐడి, వర్షన్. టైప్ అంటే ఏంటి, కనెక్షన్ టైప్ అనమాట. ఏరియా టైప్ అంటే స్టబ్ ఏరియానా అదే ఇదే అని ఉంటుంది. ఇది ఏరియా టైప్. చూడండి టైప్ అని ఉంటుంది ఇక్కడ కింద ఎక్స్ప్రెషన్ ఇచ్చాడా. రౌటర్ ఐడి ఇక్కడ టైప్ ఉంటుంది. ఇది ఇక్కడ ఇది హలో ప్యాకెట్, కామన్ హెడర్, ప్యాకెట్ లెంత్, రౌటర్ ఐడి, ఏరియా ఐడి, చెక్సమ్, అథెంటికేషన్ టైప్, అథెంటికేషన్ డేటా, అండ్ దెర్ ఇస్ ఎ ఫీల్డ్ కాల్ టైప్ వర్జన్. ఓకేనా. సో ఫైన్. గుర్తుపెట్టుకోండి ఈ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి హెడర్లో ఉంటాయి.
తర్వాత హలో ప్యాకెట్లు ఏముంటాయి? నెట్వర్క్ మాస్క్, టైమర్స్, హలో ఇంటర్వెల్, డెడ్ ఇంటర్వెల్. ఓకే, అవన్నీ ఉంటాయి. ఓకేనా? డిఆర్ బీడిఆర్ ఉంటుంది. డిఆర్ బీడిఆర్. ఓకే, ఇక్కడ ఏంటి యాక్టివ్ నైబర్ ఫీల్డ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఫీల్డ్స్ అనమాట. FIELD ఇవన్నీ ఫీల్డ్స్. ఓకే, ఇవన్నీ నేను ఇప్పుడు చెప్తున్నా. ఓ గాడ్, పోయిందా ఏంటి? వన్ సెకండ్ గాయస్. ఓకే, ఉన్నాయిలే. ఓకే, దిస్ ఈజ్ అ రౌటర్. ఇఫ్ యూ సీ హియర్ రైట్, ఈ హలో ప్యాకెట్ పైన ఏముంటుంది? OSPF హెడర్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మా ఇంటి ఎదురున్న అతను నా నైబర్ అంటే నేను చెప్పాను కదా. నైబర్ అంటే ఏంటి? మనం రోజు చూడాలి అతను నా నైబర్ అని తెలుస్తుంది, రోజు మన ఇంటి ఎదురు పర్సనే అని. అవునా? సో నైబర్గా డిస్కవర్ చేయాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రూల్స్ ఏం లేదు, మనం ఏమేమి కాన్ఫిగర్ చేస్తామో అది. సో ఓఎస్పిఎఫ్లో వర్జన్ 2 వర్జన్స్ ఉంటాయి. వర్జన్ 2, వర్జన్ 3. వర్జన్ 2 అంటే IPv3, IPv4. వర్జన్ 6 అంటే IPv6. వర్జన్ 3 అంటే IPv6. ఓఎస్పిఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్స్ 2 ఉంటాయి, వర్జన్ 2, వర్జన్ 3. సో నువ్వు ఇక్కడ వర్జన్ 2 కాన్ఫిగర్ చేసి అక్కడ వర్జన్ 3 కాన్ఫిగర్ చేస్తే నైబర్స్గా డిస్కవర్ అవుతుంది. బాబు నువ్వు వేరే వర్జన్, నేను వేరే వర్జన్, మన ఇద్దరం నైబర్స్ కాదు, మన ఇద్దరం ఒకటే ఉండాలి. సో ద ఇంపార్టెంట్ పారామీటర్స్ షుడ్ మ్యాచ్ బిట్వీన్ ద OSPF routers. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పారామీటర్స్? వర్జన్ ఏదైతే ఉందో అది సేమ్ ఉండాలి. అండ్ రౌటర్ ఐడి అంటే ఏంటి అని చెప్పాను? Loop back. యా, బట్ వాట్ ఈస్ ద రౌటర్ ఐడి? Router name for system understanding purpose. వెరీ గుడ్, వెరీ గుడ్ బ్రదర్, నైస్. సో అది సేమ్ ఉండాలా, యూనిక్ గా ఉండాలా? Unique. ఎస్, యూనిక్ అంటే ఏంటి? డిఫరెంట్ అని. ఓకే, ఇప్పుడు నా పేరు రమేష్, నా పేరు కూడా సేమ్ ఉందనుకో, కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది కదా, IP అడ్రస్ కాన్ఫ్లిక్ట్ అయినట్టు కదా. ఒక IP రౌటింగ్ డొమైన్లో ఈ నేమ్ అనేది యూనిక్ ఉండాలి. యూనిక్ అంటే ఏంటి? డిఫరెంట్. సో ఇప్పుడు రౌటర్ ఐడి R1 యొక్క రౌటర్ ఐడి 1.1 అవుతుంది, R2 యొక్క రౌటర్ ఐడి 2.2 అవుతుంది, బేస్ ఆన్ ద లూప్ బ్యాక్ తీసుకుంటుంది కాబట్టి. సో రెండు డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ బి మ్యాచ్. ఓకే, రౌటర్ ఐడి డిఫరెంట్గా ఉండాలి, వర్జన్ సేమ్ ఉండాలి. నౌ ఏరియా ఐడి షుడ్ బి సేమ్. ఇది ఏరియా 0 అయితే ఇది కూడా ఏరియా 0 అయి ఉండాలి, ఇది ఏరియా 1 అయితే ఇది కూడా ఏరియా 1 అయి ఉండాలి. ఓకేనా? లేదంటే నైబర్గా యాక్సెప్ట్ చేయదు. అండ్ అథెంటికేషన్, ఇప్పుడు స్విచ్ ఉంది, స్విచ్ ఒక 2 రౌటర్లు స్విచ్ కనెక్ట్ అయినాయి అనుకోండి, 3వ రౌటర్ కూడా స్విచ్ కనెక్ట్ చేసి OSPF కాన్ఫిగర్ చేస్తే వాడు కూడా OSPFలో జాయిన్ అయిపోతాడు. కాబట్టి అలాంటివి జరగకుండా అథెంటికేషన్ కాన్ఫిగరేషన్ చేస్తాం. ఓకే, అథెంటికేషన్లో టైప్ ఏంటి? MD5 ఉంటుంది, అదే అథెంటికేషన్ టైప్. డేటా అంటే ఏంటి? పాస్వర్డ్. నువ్వైతే ఏం పాస్వర్డ్ ఇస్తావో అది. ఓకే, నెట్వర్క్ మాస్క్, పాయింట్ టు పాయింట్ IP సేమ్ ఉండాలి కదా. పాయింట్ టు పాయింట్ IP కూడా సేమ్ నెట్వర్క్లో ఉండాలి, ఆ నెట్వర్క్ మాస్క్ మ్యాచ్ అవ్వాలి. టైమర్స్ ఉంటుంది, టైమర్స్లో 2 ఉంటాయి, హలో టైమర్, డెడ్ ఇంటర్వెల్ అని. హలో టైమర్ అంటే ఏంటి? ఎవ్రీ 10 సెకండ్స్కి హలో ప్యాకెట్ పంపిస్తుంది. సపోజ్ ఫస్ట్ టైం R1 హలో ప్యాకెట్ పంపించింది, ఇక్కడ ఇంకా బెంగళూరు రౌటర్ ఇంకా టర్న్ ఆన్ చేయలే. సో 10 మినిట్స్ ఆగి మళ్ళీ ఇంకొకటి హలో ప్యాకెట్ పంపిస్తుంది. సో ఇట్ విల్ కీప్ ఆన్ సెన్స్ హలో ప్యాకెట్ అట్ ఎవ్రీ 10 సెకండ్స్. దీనివల్ల ఏంటి? నేను OSPFనే కాన్ఫిగర్ అయినాను, ఎవరైనా OSPF ఉన్నారా, నా నైబర్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఎస్టాబ్లిష్ అయితే అగైన్ హలో ప్యాకెట్ పంపిస్తా, ఇంకా వి స్టిల్ హ్యావ్ ఎ నైబర్స్ అని సిస్టమ్ లెవెల్ ఎలా తెలుస్తుంది? ఈ హలో ప్యాకెట్స్ పంపిస్తేనే తెలుస్తుంది. ఒకవేళ ఈ హలో ప్యాకెట్ కన్నా రాలేదనుకో, ఇట్ విల్ వెయిట్ ఫర్ 40 సెకండ్స్, 1/4. ఓకే, ఇట్ విల్ వెయిట్ ఫర్ 40 సెకండ్స్. ఓకేనా? 1/3 అనుకుంటా, సారీ, 1/3 1/4లే. సో ఇట్ విల్ వెయిట్ ఫర్ 40 సెకండ్స్. 40 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది హలో ప్యాకెట్ వస్తుందా అని. ఒకవేళ 40 సెకండ్స్లో హలో ప్యాకెట్ రాలేదనుకో, అప్పుడు నైబర్ అనేది డౌన్ అవుతుంది. ఓకే, డేటాబేస్లో నైబర్ అనేది డౌన్ అవుతుంది. సో అది. సో డెడ్ ఇంటర్వెల్ అంటారు దాన్ని. డెడ్ ఇంటర్వెల్ ఈజ్ 40 సెకండ్స్. ఓకేనా? హలో ఇంటర్వెల్ ఈజ్ 10 సెకండ్స్. ఆ టైమర్స్ ఇక్కడ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు, మన చేతిలో ఉంటుంది. ఇక్కడ 10 నుండి అక్కడ 1 ఉందనుకో, ఒకవేళ టైమర్స్ మిస్ మ్యాచ్ చేసినా
అవి 2 నెగోషియేట్ చేసుకుంటాయి. నా దాంట్లో టైమర్ 1 ఉంది. నువ్వు కూడా టైమింగ్ 1 చేసుకోవా అని అడుగుతది. ఓకే బ్రదర్ నెగోషియేట్ చేసుకుందాం 1 అని అవుతాయి. సో, టైమర్స్ మాత్రమే నెగోషియేట్ అవుతాయి. అండ్ వన్స్ ఇవన్నీ మ్యాచ్ అయిన తర్వాత డీఆర్‌బీడీఆర్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్ గురించి తర్వాత చెప్తా. ఇట్లే పెట్టు. వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పారామీటర్స్ షుడ్ మ్యాచ్? వర్జన్, Mission. router ID. Router ID should be unique. Area ID should be match. Authentication type, data, network mask should be match. ఈ 5 మ్యాచ్ అవ్వాలి. అండ్ router ID యూనిక్ ఉండాలి. ఓకే. నువ్వు ఇవన్నీ మ్యాచ్ అవ్వాలంటే ఇక్కడ ఆల్రెడీ కాన్ఫిగర్ చేస్తావు కదా. R2లో ఏం కాన్ఫిగర్ చేస్తావు? వర్జన్ 2 అని కాన్ఫిగర్ చేస్తావు. రౌటర్ ఐడి 2.2.2 ఉంటుంది. ఫైన్. ఏరియా ఐడి 0 అని కాన్ఫిగర్ చేస్తావు. అథెంటికేషన్ కూడా కాన్ఫిగర్ చేస్తావు అన్ని. అవునా? ఇక్కడ కాన్ఫిగర్ చేస్తావు. సో ఇట్లా హలో ప్యాకెట్ ఇటుకు వస్తుంది. ఈ ఫీల్డ్స్ తోటి వచ్చిన తర్వాత హలో ప్యాకెట్ చెక్ చేస్తుంది. హైదరాబాద్ నుంచి హలో ప్యాకెట్ వచ్చింది. అందులో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఇవన్నీ నేను కాన్ఫిగర్ చేసిన అన్ని సేమ్ ఉన్నాయి. వర్జన్ సేమ్ అయింది. రౌటర్ ఐడి యూనిక్ ఉంది. వాందేమో హైదరాబాద్ 1.1 ఉంది. నాదేమో 2.2.2 ఉంది. ఆ తర్వాత ఏరియా కూడా మ్యాచ్ అయింది. ఇద్దరం ఒకే ఏరియాలోనే ఉన్నాం. అథెంటికేషన్ కూడా సేమ్ టైపు, సేమ్ డేటా, పాస్వర్డ్ కూడా సేమ్ మ్యాచ్ అయింది. సో నెట్వర్క్ మాస్క్ కూడా మ్యాచ్. ఇవన్నీ మ్యాచ్ అయినాయి కాబట్టి వీడు మనవాడే, వీడు మన నైబర్ అని చెప్పేసి అప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు బాగా వినండి. ఈ బెంగుళూరు రౌటర్ ఏం చేస్తుంది? బ్రదర్ హైదరాబాద్ నుంచి నువ్వు వచ్చావు, అన్ని ఫీల్డ్స్ తీసుకొచ్చావు, ఇవన్నీ మనవే, అన్ని మ్యాచ్ అయిపోయాయి అని చెప్పేసి ఈ యాక్టివ్ నైబర్ ఫీల్డ్లో నిన్ను నైబర్గా గుర్తు చేస్తున్నాను, నిన్ను నైబర్గా గుర్తిస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ 1.1.1 అంటే నీ నైబర్ యొక్క రౌటర్ ఐడి ఇక్కడ పెట్టేసి ఈ హలో ప్యాకెట్ జనరేట్ చేసి పంపిస్తుంది. ఎవరికి? R1కి. అవునా? సో ఫస్ట్ నార్మల్గా హైదరాబాద్ రౌటర్ హలో ప్యాకెట్ బెంగళూరుకి పంపిస్తే బెంగళూరు ఈ పారామీటర్స్ అన్ని మ్యాచ్ అయిన తర్వాత ఈ యాక్టివ్ నైబర్ ఫీల్డ్లో 1.1.1 హే బ్రదర్ పారామీటర్స్ అన్ని మ్యాచ్ అయ్యాయి అండ్ ఈ 1.1.1 అనే నైబర్ నువ్వు కాబట్టి నీ నైబర్ని నేను పంపించే హలో ప్యాకెట్లో యాక్టివ్ నైబర్ ఫీల్డ్స్లో నువ్వు నా నైబర్గా ఎన్నుకోబడ్డాడని చెప్పేసి సెలెక్ట్ చేసి పంపిస్తుంది. క్లియరా? ఓకేనా? Once the parameters are matched right in the active neighbor field, the R2 router will enter the router ID of Hyderabad R1 and then the hello packet will send to Hyderabad. Now carefully listen. Okay, so once it generates a hello packet and sent to Hyderabad right R2 immediately ఇది ఏమవుతుంది? init state లోకి వెళ్ళిపోతుంది. Initialization state we call initialization state. Once you configure OSPF here network అని ఇచ్చిన తర్వాత it will sending a hello packet and then move to init state. Okay, it will send a hello packet and then move to init state. In init state it is waiting for the hello packet from the peer 2.2.2 and it sees its own router ID in active neighbor field. అవునా కదా? బెంగళూరు నుంచి ఒక హలో ప్యాకెట్ వచ్చింది. అందులో యాక్టివ్ నైబర్ ఫీల్డ్లో నా రౌటర్ ఐడి ఉంది. అంటే బెంగళూరు అతను నన్ను గుర్తించాడు. వావ్ అనుకొని ఇమ్మీడియట్గా ఇది ఏం చేస్తుంది? 2-వే స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇన్ 2-వే స్టేట్స్ బోత్ ద నైబర్స్ ఆర్ డిస్కవర్డ్. ఎప్పుడు షో ఐపీ ఓఎస్పిఎఫ్ నైబర్స్ కొడితే నైబర్ 2.2.2 కనిపిస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? Yes, sir. ఇంకోసారి చెప్పనా? ఓర్ యూ ఒక్క నిమిషం సార్. చెప్పండి. వర్జన్, రౌటర్ ఐడి, తర్వాత ఇంకేంటి, అథెంటికేషన్ టైప్, అథెంటికేషన్ డేటా, నెట్వర్క్ మాస్క్ అన్ని సేమ్ ఉండాలా? అండ్ ఏరియా టైప్ కూడా. ఏరియా టైప్. సో ఏరియా టైప్ ఇప్పుడు ఎందుకు యాడ్ చేయలేదంటే స్టబ్ ఏరియా, నాన్ స్టోర్ స్టబ్ ఏరియా కాన్ఫిగరేషన్ భయ. అప్పుడు ఆ సేమ్ టైప్ అప్పుడు చెప్తలే. ఇప్పుడు ఇవన్నీ ఉండాలి. ఏరియా టైప్ కూడా. ఏరియాలో స్టబ్ ఏరియా, నాట్ స్టోర్ స్టబ్ ఏరియాస్ కాన్ఫిగర్ చేస్తాం. రౌటర్ 1లో ఏం ఏరియా కాన్ఫిగర్ చేస్తే ఈ ఇంటర్ఫేస్లో సేమ్ ఏరియా కాన్ఫిగర్ చేయాలి. అది ఓకేనా? సో ఈ పారామీటర్స్ మస్ట్ అండ్ షుడ్ గా మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు మీకు బోత్ ఇప్పుడు R1 ఎలాగైతే హలో ప్యాకెట్ పంపిస్తుందో సిమిలర్ గా R2 కూడా హలో ప్యాకెట్ పంపిస్తుంది కదా R1 కి. Both will exchange their hello packets, not only R1. Okay, both will exchange their hello packets and they will see their own router ID information in peer hello packet. R1 నుంచి వచ్చిన ఇప్పుడు కూడా అంతే. ఈ R1 నుంచి హలో ప్యాకెట్ వచ్చింది అనుకో, ఈ R2 యాక్టివ్ నైబర్ ఫీల్డ్ లో 2.2.2 చూడాలి.
అంటే నేను పంపించిన పారామీటర్స్ మ్యాచ్ చేసి నన్ను నైబర్గా గుర్తించింది అని మీనింగ్. ఓకే, సో Bangalore router will receive a hello packet from Hyderabad and sees its own router ID in active neighbor field. Then it will move to the two-way state. ఓకే, సిమిలర్ గా హలో ప్యాకెట్ కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు పంపిస్తుంది, సిమిలర్ గా బెంగళూరు నుంచి హైదరాబాద్. ఆ బోత్ రౌటర్స్ విల్ ఎక్స్చేంజ్ ద హలో ప్యాకెట్స్. నేను ఏం చేశాను, ఓన్లీ ఒకటే చెప్పా, ఇంకా అది కూడా రిమైన్. ఈ బెంగళూరు కూడా సేమ్ ప్రాసెసే. ఎవ్రీ వన్ క్లియరా గాయస్? దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇప్పుడు నేను చెప్పబోయేది. నాకు రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఎవ్రీ వన్, ఈజ్ ఇట్ క్లియర్? ఎవ్రీ వన్? Yes, bro. Yes. Yeah. Yes, Clear. yes, bro. So these parameters should match. So first enti, once you configure the hello packet, so once you configure the OSPF, the R1 will send a hello packet with these all parameters to R2. Once it is sent, right, it will move to the init state, and in init state it is waiting for a hello packet from R2, and it sees in that hello packet, it sees its own router ID. What is its own router ID? 1.1.1 in active neighbor field. Once it sees its own router ID in active neighbor field, it will move to the two-way state. It means neighbors are discovered. Similarly, ikkada kuda init state untundi. Ikkada kuda once it sees its own router ID, right, it will move to the two-way state. Okay na? Adi. So ikkada kuda active neighbor field em untadi ida. ఈ యాక్టివ్ నైబర్ ఫీల్డ్లో అక్కడ నుంచి వచ్చే హలో ప్యాకెట్లో 2.2.2 ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి వచ్చే ప్యాకెట్లో, ఇక్కడ నుంచి R1 నుంచి వచ్చే ప్యాకెట్లో, ఓకేనా? ఇఫ్ ఇట్ సీట్స్ ఇట్స్ ఓన్ రౌటర్ ఐడి ఇన్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్, ఇట్ విల్ మూవ్ ద two-way స్టేట్. ఇది ఇక్కడ. ఓకేనా? ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? నౌ ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్ చేస్తున్నా. నైబర్స్ ఏ స్టేట్లో ఫామ్ అవుతాయి? ఇన్ విచ్ స్టేట్స్ నైబర్స్ ఆర్ ఫార్మ్డ్? Two-way state. వెరీ గుడ్. షో ఐపీ OSPF నైబర్స్ కొడితే నౌ నైబర్స్ ఆర్ డిస్కవర్డ్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు ఇంటర్వ్యూ క్వశ్చన్ అందరూ, మై OSPF ఇప్పుడు షో ఐపీ OSPF నైబర్స్ ఏ స్టేట్స్, ఇప్పుడు ఎన్ని స్టేట్స్? 3 స్టేట్స్లో ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే OSPF అప్ అవ్వలేదు అంటే మనం ఏం చెక్ చేయాలి? ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఏ కమాండ్? షో ఐపీ OSPF నైబర్స్ కొడితే ఏ స్టేట్లో స్టక్ అయిందో తెలుస్తుంది. నౌ ఇప్పుడు చెప్పండి, మై OSPF neighborship is stuck in init state. What could be the problem? Area ID. Very good. router ID is not received. So router ID ఏంటి? తప్పొస్తే Yeah, యూనిక్ సేమ్. ఒకవేళ పొరపాటున ఇక్కడ 1.1 అని కాన్ఫిగర్, ఇక్కడ కూడా 1.1.1 కాన్ఫిగర్ చేసాం అనుకో, గాయస్ మీకు ఇచ్చే టాస్క్ ఇది. ఇప్పుడు నేను చెప్పండి, మీరు చేయాలి. సో రౌటర్ ఐడి సేమ్ కాన్ఫిగర్ చేయండి, లూప్ బ్యాక్ సేమ్ కాన్ఫిగర్ చేయండి, అవతల ఇవతల. ఓకే, ఇంకా టైప్ కూడా చేయండి, మీరు చేయాలి, మీరు ప్రొఫెషనల్. క్లియర్గా కనబడడం లేదు సార్. క్లియర్గా కనిపించట్లేదా? అవునా బ్రదర్? అందరూ ఎస్ సార్. ఏ బ్రదర్, చాలా పెద్దగా జూమ్ చేశాను, మీరు కొంచెం జూమ్ చేసుకోండి. ఫుల్ Yeah, స్క్రీన్ it is పెట్టుకోండి. clear. మీరు క్లియర్గా క్లియర్గా మొబైల్లో ఎవరైనా జాయిన్ అయితే 2 ఫింగర్స్ ఇట్లా అనండి, జూమ్ అవుతుంది. ఇప్పుడు ఓకే అండి. ఓకేనా? ఓకే సార్. టెల్ మీ మై OSPF state is stuck in init state. What could be the reasons? Tell me. Maybe version might be different. డిఫరెంట్ వర్షన్ ఆర్ డిఫరెంట్ వర్షన్ రౌటర్ ఐడి. Very good. Version mismatch, area రౌటర్ ID ఐడి యూనిక్. రౌటర్ ఐడి సేమ్ సార్. okay, router ID same. Authentication type, authentication data would be different. So everyone now understood, right? వెరీ గుడ్. ఇంటర్వ్యూలో అడుగుతారు కంపల్సరీగా. ప్లీజ్ రిమెంబర్, ఇనిట్ స్టేట్ లో స్టక్ అయిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ OSPF డౌన్ అయిందంటే షో ఐపీ OSPF నైబర్స్ కొట్టాలి. ఏ స్టేట్ లో స్టక్ అయింది? ఇనిట్ స్టేట్ లో స్టక్ అయిందంటే ఏం చెప్తారు? మేబీ వర్జన్ మిస్ మ్యాచ్ అయి ఉండొచ్చు, ఏరియా ఐడి మిస్ మ్యాచ్ అయి ఉండొచ్చు. మనం ఏం చేయాలి? కాన్ఫిగరేషన్ చెక్ చేయాలి, అటు ఇటు. సరేనా? ఈ పారామీటర్స్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితేనే two-way స్టేట్ లోకి వెళ్తుంది. ఓకేనా? లేదంటే ఇది ఇనిట్ స్టేట్ లోనే స్టక్ అవుతుంది. పారామీటర్స్ మ్యాచ్ అయి ఉండవు, అందుకు ఇనిట్ స్టేట్ లో స్టక్ అయిపోతుంది. క్లియరా? నౌ వన్స్ ఇప్పుడు వరకు ఏంటి? హలో ప్యాకెట్స్ విల్ ఎక్స్చేంజ్ త్రూ మల్టీ క్యాస్ట్ అడ్రస్.
ఇప్పుడు నైబర్స్ డిస్కవర్ అయ్యాయి కదా, ఇప్పుడు ఏముంటుంది, ఇప్పుడు యూనికాస్ట్ అన్నమాట. చేస్తాం. ఇప్పుడు యూనికాస్ట్ అంటే పాయింట్ టు పాయింట్ ఐపీ. ఇప్పుడు ఏ మ్యాచ్ అవ్వాలి, నెట్వర్క్ మాస్క్ మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ 2Aలో. ఓకే ఫైన్. ఇంకొకటి మెయిన్గా వన్స్ నైబర్స్ డిస్కవర్ అయిన తర్వాత వాట్ విల్ హ్యాపెన్, బీడీఆర్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఓకే ఏం జరుగుతాయి, బీడీఆర్ ఎలక్షన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇదంతా ఒక నెట్వర్క్ కదా అవునా. సిమిలర్గా ఇక్కడ ఒక స్విచ్ పెడతా, ఇక్కడ ఒక స్విచ్ పెట్టి ఇక్కడ ఇంకో రౌటర్ కనెక్ట్ చేసుకుంటా. ఓకే ఇది ఒక స్విచ్, ఈ స్విచ్కి ఇది కూడా కనెక్ట్ చేస్తా. ఇట్లా సింపుల్గా కనెక్ట్ చేసి అనుకోండి, జస్ట్ అనుకోండి ఇట్లా. అంటే ఏంటి, హైదరాబాద్ రౌటర్ స్విచ్ కనెక్ట్ అయింది, బెంగళూరు రౌటర్ స్విచ్ కనెక్ట్ అయింది, R1 R2 R3, ఈ ఆల్ 3 రౌటర్స్ ఆర్ కనెక్టెడ్ టు స్విచ్ 1. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఒక బ్రాడ్కాస్ట్ డొమైన్లు ఉన్నాయి కదా. సో ఇక్కడ హైదరాబాద్ రౌటర్ యొక్క ఇంటర్ఫేస్లో ఏమవుతుంది, 1.1 ఐపీ అవుతుంది, ఇది 1.2 ఐపీ అవుతుంది, ఇది 1.3 ఐపీ అవుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 రౌటర్స్ ఆర్ దేర్ ఇన్ 1 నెట్వర్క్, రైట్. ఇలాంటి సిచ్యువేషన్ ఎక్కడ వస్తుంది, డేటా సెంటర్స్లో వస్తుంది. డేటా సెంటర్స్లో మల్టిపుల్ రౌటర్స్ ఆర్ కనెక్టెడ్ టు ద సింగిల్ స్విచ్ ఇన్ OSPF డొమైన్. ఓకే ఇలాంటి సినారియోలో ఇప్పుడు మొన్న ఒకటి చెప్పాను నేను, ఈచ్ రౌటర్ జనరేట్ విచ్ LSA, వెరీ గుడ్. ఈచ్ రౌటర్ విల్ జనరేట్ ఇన్ OSPF రౌటర్ LSA. రౌటర్ LSAలో ఏమేమి ఉంటాయి, సో ఒక LSA యొక్క ప్యాకెట్ హెడర్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, లింక్ స్టేట్ ఐడి అడ్వర్టైజింగ్ రౌటర్. లింక్ స్టేట్ ఐడి అంటే ఏంటి, ఆ నెట్వర్క్ ఇప్పుడు ఏంటి 1.1.1 ఉంది కదా, ఆ లూప్ బ్యాక్ నెట్వర్క్, అది 1.1.1. హూ విల్ జనరేట్ దిస్ రౌటర్ ఐడి ఆఫ్ దట్ రౌటర్, దిస్ లింక్. ఈ రౌటర్ ఐడి ఎవరు, ఈ హూ ఇస్ దట్ రౌటర్ LSA ఎవరు జనరేట్ చేస్తున్నారు, R1 రౌటర్ LSA ఉంది కదా, అది R1 జనరేట్ చేస్తుంది. కాబట్టి అడ్వర్టైజింగ్ రౌటర్ 1 ఎవరైతే జనరేట్ చేస్తారో వాళ్ళ యొక్క రౌటర్ ఐడి ఉంటుంది అడ్వర్టైజింగ్ రౌటర్ అంటే. మళ్ళీ చెప్తున్నాను, అడ్వర్టైజింగ్ రౌటర్ అంటే ఏంటి అంటే, ఈ LSA ఎవరైతే జనరేట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క రౌటర్ ఐడి అవుతుంది. అంతే కదా, ఎవరైతే జనరేట్ చేస్తున్నారో వాళ్ళే అడ్వర్టైజింగ్ రౌటర్ అవుతారు కదా, అది వాళ్ళ రౌటర్ ఐడి ఉంటుంది. ఓకేనా, లింక్ రెండు సేమే ఉంటుంది, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఇది నెట్వర్క్, ఇది రౌటర్ ఐడి ఆఫ్ అడ్వర్టైజింగ్ రౌటర్. ఓకే ఇది R1 యొక్క టైప్ 1 LSA. ఇప్పుడు R2 యొక్క టైప్ 1 LSA కూడా ఉంటుంది కదా, 2.2.2 అనే నెట్వర్క్. హూ ఇస్ జనరేట్ దిస్, 2.2.2నే ఉంటుంది. ఇట్లా రౌటర్ టైప్ 1 LSAs ఉంటాయి. అండ్ నౌ టైప్ 2 LSAs కావాలి. ఒకవేళ టైప్ 2 LSA, వై వి నీడ్ టైప్ 2 LSA, వై వి నీడ్ బీడీఆర్ ఎలక్షన్స్ అంటే చెప్తున్నాను. సపోజ్ బాగా గుర్తుపెట్టుకోండి, బ్రాడ్కాస్ట్ డొమైన్లో ఇది టైప్ 1 LSA హైదరాబాద్ జనరేట్ చేసి స్విచ్కి పంపించింది, స్విచ్ బ్రాడ్కాస్ట్ చేసి R1 పంపించింది, R2కి పంపించింది. మళ్ళీ R2 ఏం చేస్తుంది, ఈ టైప్ 1 LSAని మళ్ళీ హైదరాబాద్కిను మళ్ళీ R1కిను పంపిస్తుంది, రివర్స్ పంపిస్తుంది. సో టైప్ 1 LSAs విల్ ఎక్స్చేంజ్ విత్ ఇన్ ద OSPF ఏరియా. అవునా, ఇప్పుడు చూసారు కదా మీరు, టైప్ 1 LSAs ఎక్స్చేంజ్ విల్ విత్ ఇన్ ద OSPF ఏరియా. ఇదంతా ఒకే ఏరియా కాబట్టి ఈ హైదరాబాద్ రౌటర్లో మీరు ఎన్ని టైప్ 1 LSAs చూస్తారు, 3. ఒకటి హైదరాబాద్ది, ఒకటి బెంగళూరుది, ఇంకొకటి R1ది. సింపుల్గా చెప్పాలంటే R1 R2 ఇది R3 అనుకో. సో ఇట్లా 3 LSAs చూస్తాం, టైప్ 1 LSAs, 3 టైప్ 1 LSAs. ఈచ్ రౌటర్ విల్ జనరేట్ ఏ టైప్ 1 LSA కాబట్టి, సో 3 routers will generate a type 1 LSAs, 3 type 1 LSAs చూస్తారు. ఓకే కానీ ఒకవేళ ఈ బ్రాడ్కాస్ట్ సెగ్మెంట్లో ఇలా ఉంటే ఏమవుతుంది, ఈ టైప్ 1 LSA స్విచ్కి వెళ్తుంది, స్విచ్ నుంచి రౌటర్స్కి వెళ్తాయి, మళ్ళీ రివర్స్గా కూడా ఇవి జనరేట్ చేసి మళ్ళీ ఇట్లా వస్తాయి. సో అన్నెసెసరీ ఫ్లడింగ్ ఉంటుంది, LSA ఫ్లడింగ్ ఉంటుంది. అంటే మళ్ళీ స్విచ్కి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ బ్రాడ్కాస్ట్ సెగ్మెంట్లు ఏంటి, కీప్ ఆన్ బ్రాడ్కాస్ట్ అయిపోయి సిస్టమ్ యొక్క మెమరీ హై అయిపోయి హ్యాంగ్ అయిపోయి సిస్టమ్ డౌన్ అయిపోతుంది. ఓకేనా, సో బ్రాడ్కాస్ట్ డొమైన్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే అది అలా జరుగుతుంది. సో ఇలా అన్నెసెసరీ ఫ్లడింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం అంతా ఉన్నాం కదా గ్రూప్లో, 1-to-1 మాట్లాడుకుంటే వాయిస్ క్లియర్గా ఉంటుంది, నేను చెప్పింది మీకు వినిపిస్తుంది, మీరు చెప్పింది నాకు వినిపిస్తుంది.
గుంపులో గోవిందలాగా అందరూ మాట్లాడుకుంటే ఎవరి వాయిస్ ఎవరు క్లియర్గా వినిపించదు. సేమ్ ఇక్కడే R1 R3 R2 ఏం చేస్తుంది, నేనంటే నేను టైప్ అని LSS అని చెప్పేసి అన్ని జనరేట్ చేసుకుంటాయి, అన్నిటికని మళ్ళీ బ్రాడ్కాస్ట్ చేసుకుంటాయి. దానివల్ల ఏంటి, అనవసరమైన LSS చూస్తారనమాట, ఫ్లడింగ్, అన్నెసెసరీ ఫ్లడింగ్ ఆఫ్ LSS జరుగుతాయి. దాన్ని స్టాప్ చేయడానికి ఈ 3 రౌటర్లు బ్రదర్, మన ముగ్గురం అందరం మాట్లాడుకుంటే గోలగోలగా ఉంది, ఎవరి మాటలు వాళ్ళకి వినిపించట్లేదు. మనం ఒకటి ఆలోచిద్దాం, మన ముగ్గురులో ఒకరిని లీడర్గా ఎన్నుకుందాం. ఓకే, వాళ్ళు మన తరపున మాట్లాడతారు. అందరం మాట్లాడడం వల్ల అసలు పాయింటే లేదని చెప్పేసి అట్లా అనుకుంటారు. దాన్నే డిఆర్ అంటారు. వాట్ యూ మీన్ బై డిఆర్? ఇట్ విల్ ఎలెక్ట్ ఏ డిఆర్, ఏ డెసిగ్నేటెడ్ రౌటర్. అవుట్ ఆఫ్ దీస్ 3 రౌటర్స్ దే విల్ ఎలెక్ట్ ఎస్ ఏ డిఆర్. సో డిఆర్ ఎలా ఎన్నుకోబడుతుంది? బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ. ఓకే, మీరు ఒకవేళ హలో ప్యాకెట్లో ప్రయారిటీ అనే ఫీల్డ్ ఉంటుంది చూసారా? బై డిఫాల్ట్ ప్రయారిటీ వాల్యూ ఇన్ సిస్కో ఇస్ 128. 128 default priority in Cisco. Hello, ఉన్నారా? What is the router priority? PPT open చేయండి, తెలుస్తుంది కదా. 1 Juniper అయితే 128. ఓకే, సో డిఫాల్ట్ ప్రయారిటీ. ఓకే, router priority is 1. విత్ డిఫాల్ట్ ఇది జునిపర్ అనమాట, ఇది జునిపర్ది 128. కానీ సిస్కోలో డిఫాల్ట్ ప్రయారిటీ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. ఓకేనా? నౌ ఎవరైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో వాళ్ళు డిఆర్. ఓకే, ఎవరైతే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో వాళ్ళు డిఆర్. ఒకవేళ ప్రయారిటీ సేమ్ ఉందనుకో 1-1, ఎవరైతే హైయెస్ట్ లూప్ బ్యాక్ ఉందో వాళ్ళు డిఆర్ ఇక్కడ. సో నౌ టెల్ మీ, ఈ రౌటర్ 3లో ప్రయారిటీ సేమ్ ఉంది. నౌ లూప్ బ్యాక్ కాన్ఫిగర్ చేశా. సో హూ విల్ బి ద డిఆర్ నౌ? R1 R2 R3? R3, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ హైయెస్ట్ రౌటర్ ఐడి. సో ఇక్కడ డిఆర్ బిడిఆర్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో ఇక్కడ డిఆర్ ఏమవుతుంది? R3 అవుతుంది. ఓకేనా? బిడిఆర్ ఏమవుతుంది? నెక్స్ట్ హైయెస్ట్ ఐపీ ఎవరున్నారు? 1.1 R2. యా, సో ఇది. సో ఏంటి, ఇది డిఆర్, ఇది బిడిఆర్. నెక్స్ట్ డిఆర్ అదర్స్ అని ఉంటుంది. డిఆర్ అదర్స్ ఎవరు ఇంకా మిగిలిన వాళ్ళు? R1. అది. సో దిస్ ఈజ్ కాల్డ్ డిఆర్ బిడిఆర్ ఎలక్షన్స్. సో ఈ బ్రాడ్కాస్ట్ సెగ్మెంట్స్ లో అన్నెసెసరీ ఎల్ఎస్ఎస్ ఫ్లడ్ అవుతాయి కదా, అవి స్టాప్ చేయడానికి దే విల్ ఎలెక్ట్ డిఆర్ బిడిఆర్. ఓకేనా? రిమెంబర్ దిస్ థింగ్. సో హూ విల్ జనరేట్ టైప్ 2 LSA నౌ? ఇదంతా కలిపి ఒక నెట్వర్క్ లింకే కదా, దిస్ ఈస్ కాల్డ్ వన్ నెట్వర్క్ లింక్. నౌ ఈ ముగ్గురిట్లో ఒకరే ఒకరు జనరేట్ చేస్తారు. హూ విల్ జనరేట్ టైప్ 2 LSA? డిఆర్ విల్ జనరేట్. నౌ లింక్ స్టేటెడ్ ఏమవుతుంది? నెట్వర్క్ కదా అది, 192.168.1.3 అవుతుంది. 3 డిఆర్ ఇది అవుతుంది కాబట్టి 1.3 ఐపీ అది కాబట్టి దాన్ని. సో లింక్ స్టేట్ ఐడి ఇది. అడ్వర్టైజింగ్ రౌటర్ ఎవరు? 3.3.3.3 ఇదే అవుతుంది. ఓకేనా? దాని యొక్క లూప్ బ్యాక్ అవుతుంది అడ్వర్టైజింగ్ రౌటర్ ఐడి. అర్థమైందా? సో దిస్ ఈస్ కాల్డ్ టైప్ 2 LSA. టైప్ 1 LSA ఎవ్రీ రౌటర్ ఇన్ OSPF విల్ జనరేట్. టైప్ 2 LSA ఆల్సో సేమ్, బట్ ఒక లింక్ కి, ఒక నెట్వర్క్ కి ఒక టైప్ 2 LSA ఉంటుంది. సో ఇక్కడ టోటల్ ఎన్ని టైప్ 1 LSAs ఉంటాయి? 3 టైప్ 1 LSAs, 1 టైప్ 2 LSA. ఓకేనా? అది. సో టైప్ 1 టైప్ 2 LSA స్కోప్ ఏంటి? ద స్కోప్ ఆఫ్ టైప్ 1 టైప్ 2 LSAs ఇస్ విత్ ఇన్ ద ఏరియా. ఏరియా దాటి బయటికి వెళ్ళవు, విత్ ఇన్ ద ఏరియా మాత్రమే. క్లియర్? అది. నౌ కాన్సన్ట్రేట్, ఇంకా చాలా ఉంది చెప్పుకునేది. సో డిఆర్ బిడిఆర్ ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతాయి? ఏ స్టేట్ లో జరుగుతాయి డిఆర్ బిడిఆర్ ఎలక్షన్స్? టైప్ 2 నా కాదు భయ్యా, ఏ ఏరియాలో డిఆర్ బిడిఆర్ ఎలక్షన్స్? వెరీ గుడ్, 2-way స్టేట్. ఆఫ్టర్ 2-way స్టేట్ డిఆర్ బిడిఆర్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఓకేనా? అది. ఇప్పుడు ఒకవేళ నా OSPF స్టేట్ 2-way స్టేట్ లో స్టక్ అయిందంటే రీజన్ ఏమవుతుంది? డిఆర్ బిడిఆర్ ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి. సో ఒకవేళ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండి, దే విల్ ఆస్క్ యూ వాట్ ఈస్ ద రీజన్ ద OSPF స్టేక్ ఇన్ 2-way? ద రౌటర్ ప్రయారిటీ. ఒకవేళ రౌటర్ ప్రయారిటీ 0 అయితే ఇట్ విల్ స్టక్, డిఆర్ బిడిఆర్ ఎలక్షన్స్ జరగవు.
If router priority is 0, if they configure router priority is 0, either one of the router, the DR BDR elections will not happen. If the DR BDR elections will not happen, then the OSPF will not move to the next state. ఓకేనా? అప్పుడు 2 జరగదు కదా అప్పుడు. ఎస్, 2-వే జరుగుతుంది. 2-వే డిస్కవర్ కదా, ఇది డిస్కవర్ Okay. అయితే కదా, డిస్కవర్ అయ్యి 2-వేలో ఉంటుంది. 2-వే నుంచి Okay. ముందుకు వెళ్ళదు, నెక్స్ట్ స్టేట్కి వెళ్ళదు. ఓకే, క్లియర్? యా. ఇప్పుడు మీకు చెప్తున్నా ఏంటంటే ఈ స్విచ్ ఇదంతా తీసేయండి ఇప్పుడు. ఓకే. ఓ వాట్ ద హెల్ మ్యాన్, GNS3 క్లోజ్ అయిపోయింది. దేవుడా, ఒక్క నిమిషం. వాట్ ఈస్ గోయింగ్ ఆన్? కమ్ ఆన్, ఇంత బిగ్గెస్ట్ ప్రాసెసర్ అని కూడా వేస్టా? 1 సెకండ్ గాయ్స్. ర్యామ్ ఎక్కువ తీసుకున్నట్టుంది ఇది. ర్యామ్ ఎక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదే. వేర్ ఇస్ GNS3? ఆగు, సిమ్యులేట్. అరే మాయమవుతుంది మళ్ళీ. Shit, ఎక్కడ ఉంది? ఇది స్టక్ అయిపోయింది, ఒకసారి రీస్టార్ట్ చేసి స్టేజ్ ఇవ్వాలి. కెనాట్ కనెక్ట్ సర్వర్. ఓకే, లోకల్ హోస్ట్ కనెక్ట్ అవ్వట్లేదు. ఓకే, కూల్. ఇదేంటి ఇష్ట మంచి ఫ్లోలో వెళ్ళిపోతుంటే. ఓకే, ఇప్పుడు ఆన్ లోడ్ అవ్వకపోతే. ఓ అమ్మాయి లోడ్ అయింది. వచ్చింది, వీఆర్ బ్యాక్ నౌ. ఓకే, సో 2-వే స్టేట్ లో స్టక్ అయిందంటే కారణం ఏంటి? రౌటర్ ప్రయారిటీ 0 అవుతుంది, లేదా డిఆర్బిఆర్ ఎలక్షన్స్ జరిగిండవు, అందువల్ల స్టక్ అవుతుంది. నౌ దిస్ ఇస్ డన్, నైబర్స్ ఆర్ డిస్కవర్డ్, నౌ ఇట్స్ యూనిక్ క్యాష్ ట్రాఫిక్ నౌ. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్? డిఆర్బిఆర్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టేట్? ఎక్స్ స్టార్ట్ స్టేట్. ఎక్స్ స్టార్ట్ స్టేట్. ఇప్పుడు ఎక్స్ స్టార్ట్ స్టేట్ లో ఇంకొక ప్యాకెట్ ఉంటుంది. ఏం ప్యాకెట్ అది? ఇంకో ప్యాకెట్ చెప్పిన, హలో ప్యాకెట్ అయిపోయింది, ఓఎస్పీ లింక్ స్టేట్ ప్యాకెట్ లేదు భయ, డిబిడి ప్యాకెట్, డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్. ఈ డేటాబేస్ డిస్క్రిప్షన్ ప్యాకెట్ లో ఏం జరుగుతుంది? ఓకే బ్రదర్, మన ఇద్దరం నైబర్స్. ఇప్పుడు తర్వాత మన ఇద్దరం ఏం చేయాలి? వన్స్ నైబర్స్ డిస్కవర్ అయిన తర్వాత వాట్ ఈస్ ద ప్రాసెస్? ఇట్ విల్ ఎక్స్చేంజ్ ద రౌటింగ్ ఇన్ఫర్మేషన్. రౌటర్ 1లో ఉన్న రౌట్స్ అన్ని రౌటర్ 2కి, రౌటర్ 2లో ఉన్న రౌట్స్ అన్ని రౌటర్ 1కి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి త్రూ LSS ద్వారా. సో రౌటింగ్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి కదా. ఇక్కడ కూడా అంతే, నేను ఎక్స్చేంజ్ చేసుకుంటా అంటే నేను ఎక్స్చేంజ్ చేసుకుంటా అని కొట్లాడుతుంటారు ఇద్దరు, హైదరాబాద్ బెంగళూరులో. ఈ R1 R2 ఫస్ట్ నేను రౌటర్ ఎక్స్చేంజ్ చేస్తానంటే లేదు నేను ఎక్స్చేంజ్ చేస్తాను, నేను పెద్దదాన్ని అని అనుకుంటారు. వద్దురా బాబు, ఇక్కడ మీరు ఇద్దరు గొడవడాల్సిన అవసరం లేదు. మీ ఇద్దరిలో కూడా ఒకరు మాస్టర్, ఒక స్లేవ్గా మనం వాట్ ఈస్ దట్, విల్ ఎలెక్ట్ వన్ మాస్టర్, వన్ స్లేవ్. ఎవరైతే మాస్టర్ ఎలెక్ట్ అవుతారో వాళ్ళు ఫస్ట్ డేటాబేస్ సింక్రనైజేషన్ ప్రాసెస్ సింక్ చేసేసుకుందాం అని అనుకుంటారు. సో ఆ ప్రాసెస్ జరగడానికి ఏంటి? ఇక్కడ ఎక్స్టార్ట్ స్టేట్లో ఏం జరుగుతాయి? మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ జరుగుతాయి. మాస్టర్ స్లేవ్, ఓకే, బై హైయెస్ట్ రౌటర్ ఐడి. ఓకేనా?
Now tell me which will be the master, which will be the slave. R1 or అప్పుడు డిఆర్ కి బిడిఆర్ తేడా ఏంటి దీనికి ఏంటి? డిఆర్ అనేది బ్రాడ్కాస్ట్ సెగ్మెంట్ లో వస్తుంది. ఆడ ఇంకో రౌటర్ ఉండి అట్లా బ్రాడ్కాస్ట్ సెగ్మెంట్ ఇందాక ఒక స్విచ్ కనెక్ట్ చేసి ఇంకో రౌటర్ తీసుకున్నా కదా, గుర్తుందా? ఓకే, స్విచ్ లో అక్కడ ఉంటుంది. అది ఓకే, ఇది మాస్టర్ స్లేవ్ అనేది బిట్వీన్ 2 రౌటర్స్, ఎనీ 2 రౌటర్స్, నైబర్స్ ఉంటాయి కదా, ఎనీ 2 ఓకే, రౌటర్స్, వాటి మధ్యలో డేటాబేస్ సింక్రనైజేషన్ అంటే ఏంటి? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఇవ్వడం, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇస్తున్నాను. సో వీఆర్ ఎక్స్చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్. సో ఇనిషియలీ బోత్ ద రౌటర్స్ విల్ స్టార్ట్. ఇప్పుడు ఇద్దరు ఏంటి, ఫస్ట్ నేను ఇస్తా అంటే నేను ఇస్తా అని ఇన్ఫర్మేషన్ కొట్టుకుంటాయి. మనం ఏం చేయాలి, కంట్రోల్ చేస్తున్నాం డిసిప్లిన్ వేలో. అట్లా మీరు అనుకోకూడదు, ఫస్ట్ ఒకరు మాత్రమే ఇన్ఫర్మేషన్ పంపండి, ఆ తర్వాత ఇంకొకరు పంపించండి అని డిసిప్లిన్ గా పంపించండి అని చెప్తున్నాం. సో ఆ డిసిప్లిన్ థింగే ఈ మాస్టర్ అండ్ స్లేవ్. ఓకే, సో మీరు డిసిప్లిన్ గా డేటా పంపించాలి. మీలో ఎవరైనా ఒకరు మాస్టర్ అనుకోండి, ఆ మాస్టరే మీకు డేటా ఫస్ట్ పంపిస్తాడు, ఆ తర్వాత స్లేవ్ తర్వాత పంపించుకోండి అని రూల్ అన్నమాట. అల్గారిథం అలా వర్క్ అవుతుంది లాజిక్. సో నౌ ఇన్ ఎక్స్టార్ట్ స్టేట్ మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ విల్ హ్యాపెన్. Who will elect first, master or slave? So based on మాస్టర్. no, ఇక్కడ ఫస్ట్ బేస్డ్ ఆన్ ద రౌటర్ సో ఐడి. బేస్డ్ ఆన్ ద రౌటర్ ఐడి ఉంటుంది. ఇక్కడ బిట్స్ ఉంటాయి, ఐ ఎం ఎంఎస్. ఎంఎస్ ఈక్వల్ టు 0 అయితే అది స్లేవ్ అని, ఎంఎస్ ఈక్వల్ టు మాస్టర్ స్లేవ్ బిట్ 1 అయితే అది మాస్టర్ అని మీనింగ్. సో బోత్ ద రౌటర్స్ ఇనిషియలీ దే విల్ అనౌన్స్ దెమ్ సెల్ఫ్ యాజ్ ఏ మాస్టర్. అంటే ఈ బిట్లో ఏముంటుంది, ఎంఎస్ బిట్ 1 ఉంటాయి. ఓకేనా, అది. సో డిబిడి ప్యాకెట్ ఇక్కడ ఉంటుంది, ఆ తర్వాత ఎంటియు ఉంటుంది డిబిడి ప్యాకెట్లో. ఎంటియు ఎంత, 1500. ఎంటియు అంటే ఏంటి, మ్యాక్సిమం ట్రాన్స్మిషన్ యూనిట్ పర్ ట్రాన్సాక్షన్. ఒక్క ఇంటర్ఫేస్ నుంచి బయటకు పర్ ట్రాన్సాక్షన్కి ఎన్ని బైట్స్ పంపిస్తాం, 1500 బైట్స్ పంపిస్తాం. ఓకేనా, నౌ లిజన్ కేర్ఫుల్లీ. సో ఇక్కడ మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ జరుగుతాయి. సో R1 will send this DBD packet to R2. R2 also will send the DBD packet to R1. Now, whoever having the lowest router ID, that will become the slave. సో స్లేవ్ ఫస్ట్ హైయెస్ట్ అనేది మాస్టర్ అవుతుంది, లోయెస్ట్ అనేది స్లేవ్ అవుతుంది. కానీ అనౌన్స్ ఏది చేసుకుంటుంది ఫస్ట్ స్లేవ్, ఏమని, లోయెస్ట్ రౌటర్ ఐడి. లోయెస్ట్ రౌటర్ ఐడి ఇదే ఉంది కాబట్టి ఇదేమవుతుంది, స్లేవ్ అవుతుంది. అంటే ఎంఎస్ బిట్ ఏమవుతుంది, 0 అవుతుంది. 0 అయ్యి ఇమీడియట్ గా ఈ ప్యాకెట్ డిబిడి ప్యాకెట్ ని R2కి పంపిస్తుంది. అట్లా R2కి పంపించిందో లేదో ఇది ఇమీడియట్ గా ఏమవుతుంది, ఎక్స్చేంజ్ స్టేట్ లోకి వెళ్తుంది. సో ఇట్లా ఇమీడియట్ గా ఇది స్లేవ్ ఎంచుకొని ఏం చేస్తుంది, ఇది ఎల్ఎస్ఏ పంపిస్తుంది. టైప్ 1 ఎల్ఎస్ఏ ఏంటి, రౌటర్ ఎల్ఎస్ఏ. టైప్ 1 ఎల్ఎస్ఏ పంపిస్తుంది విత్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ 1.1.1. అడ్వర్టైజింగ్ రౌటర్ ఆల్సో 1.1.1. ఇట్లా ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. సింపుల్ గా టైప్ 1 ఎల్ఎస్ఏ రాస్తా, టైప్ 1 ఎల్ఎస్ఏ. సో ఏం చేస్తుంది, మళ్ళీ వినండి. ఈ both the routers will exchange a DBD packet in XStart state. The router which is ever having the lowest router ID, that will become the master. So master slave elections will happen in XStart state. So whoever the router ID whichever having the lowest router ID, right, that will become the master. So however the slave will announce first, the slave will set first, and MS bit to set to 0, and immediately it will move to the exchange state, and along with the packet it will advertise type 1 LSA also. ఇది ఇక్కడికి వచ్చింది. నా ఈ రౌటర్ ఏముంది, ఎక్స్టార్ట్ స్టేట్ లో ఉంది. ఇది కూడా ఏముంది, ఎక్స్టార్ట్ స్టేట్ లో ఉంది. ఓకేనా, ఎక్స్టార్ట్, ఓకే, ఎక్స్టార్ట్ స్టేట్ లో ఉంది. ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఎంఎస్ బిట్ 0 వచ్చింది. అంటే నువ్వు ఆల్రెడీ స్లేవా, అయితే నేను మాస్టర్ అని చెప్పేసి ఇదేం చేస్తుంది, ఎంఎస్ బిట్ 1 అని పెట్టి, ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఎంటీయూ మ్యాచ్ అవ్వాలి, బోత్ సైడ్స్ మ్యాచ్ అవ్వకపోతే ఇక్కడ ఈ స్టేట్లో స్టక్ అవుతుంది. ఓకే ఫైన్. నౌ ఇప్పుడు చూడండి, ఈ ఎంఎస్ బిట్ 1 అనుకొని ఇమీడియట్గా ఇది ఏం చేస్తుంది, ఇది కూడా ఎక్స్చేంజ్ స్టేట్లోకి వెళ్తుంది. ఓకే, సో అది. సో ఎక్స్టార్ట్ స్టేట్లో ఏం జరుగుతాయి, మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ జరుగుతాయి. ఓకేనా, ఆ తర్వాత ఎక్స్చేంజ్ స్టేట్లోకి వెళ్తుంది. నా ఒక్కసారి ఎక్స్టార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయరా, జస్ట్ రివ్యూ. యా, సో ఎక్స్టార్ట్ స్టేట్లో ఏంటి, డిబిడి ప్యాకెట్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. డిబిడి ప్యాకెట్లో ఏమేమి ఉంటాయి, ఎంఎస్ బిట్ ఉంటుంది. ఐ అంటే ఇనిషియల్ బిట్, ఎం అంటే మోర్ బిట్. ఓకే, ఇవి రెండు పక్కన పెట్టండి.
MS bit in XStart state, we will exchange the DBD packet and master slave elections jarutai. Whoever having the lowest router ID, that will become the slave first. So first slave will elect. First R1 will elect as a slave and send it to the R2 by setting MS bit to 0. Now R2 receives this packet and sees the MS is 0. Okay, I am the master అని చెప్పేసి it will become a master by setting the MS bit to 1. ఇక్కడ ఏంటి ఇట్లా MTU 1500 కూడా అది కూడా మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అవుతాయి. అలాంగ్ విత్ ద ఇమీడియట్ గా అట్లా స్లేవ్ అని మాస్టర్ అని అనుకున్న తర్వాత ఇట్ విల్ సెండ్ ఏ ప్యాకెట్ టు రిమోట్ పియర్ రైట్, ఇమీడియట్ గా ఎక్స్చేంజ్ స్టేట్ లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో నౌ ద ఇంటర్వ్యూ క్వశ్చన్, ఇఫ్ మై OSPF స్టేట్ స్టక్ ఇన్ XStart స్టేట్, వాట్ కుడ్ బి ద రీజన్? MTU మ్యాచ్ అవ్వలేదు. వెరీ వెరీ గుడ్. MTU మ్యాచ్ అవ్వలేదు, MTU మిస్ మ్యాచ్ అయింది, అవునా? అది. సో MTU ఇక్కడ ఏమో ఒక 1500 ఇచ్చి మళ్ళీ లాజిక్ ఇంకో క్వశ్చన్ అడతారు. ఇక్కడేమో 1500 ఇచ్చావనుకోండి, MTU ఆటోమేటిక్ గా సెలెక్ట్ చేసుకుంటా సార్ రౌటర్. ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ లో సెలెక్ట్ చేసుకుంటుంది. ఒకవేళ నువ్వు మాన్యువల్ లో కాన్ఫిగర్ చేస్తే కూడా చేయొచ్చు. 10G ఇంటర్ఫేసెస్ కి జంబో ఫ్రేమ్స్ ఇస్తారు 9182 అట్లా, ఓకేనా? అట్లా జంబో MTU కూడా వేయచ్చు. బై డిఫాల్ట్ MTU సైజ్ మాత్రం 1400. నా ఇక్కడ చూడండి, ఇక్కడ 1500 ఇచ్చాం, ఇక్కడ 1400 ఇచ్చాం. ఇదేమవుతుంది, ఈ ప్యాకెట్ 1400 ప్యాకెట్ వచ్చింది, వస్తే ఈ 1400 1500 లో పడుతుంది కదా, కొంచెం పెద్దదే కాబట్టి 1400 bytes will accept by 1500 size of data. దీని యాక్సెప్టెన్స్ ఎంత, 1500 bytes, కానీ 1400 bytes వచ్చాయి కదా, నైస్. సో ఇట్ విల్ యాక్సెప్ట్ ఇట్ అండ్ ఇట్ విల్ ఎలెక్ట్ యాజ్ ఎ స్లేవ్ అండ్ సెండ్ ఏ టైప్ అండ్ LSA అండ్ మూవ్ టు ద ఎక్స్చేంజ్ స్టేట్. ఒక సైడ్ ఎక్స్చేంజ్ స్టేట్ లో ఉంటుంది, ఇంకో సైడ్ 1400 కదా, ఇది వచ్చింది అనుకో, 1400 విల్ యాక్సెప్ట్ 1500 ఆర్ నాట్? No. No, right? That's why it will stuck in XStart. సో MTU మిస్ మ్యాచ్ అయితే మీరు ఎలా చెప్పాలి, ఇట్ విల్ స్టక్ ఇన్ XStart. వాళ్ళు ఏమడుగుతారు, వన్ సైడ్ బోత్ సైడ్స్ విల్ స్టక్ ఇన్ XStart అని అడుగుతారు. మీరు ఏం చేస్తారు, కాన్ఫిడెంట్ గా అవును అంటారు. కాదు, ఒక సైడ్ XStart లో, ఒక సైడ్ ఎక్స్చేంజ్ లో స్టక్ అవుతుంది. ఎందుకు, ఎక్కడైతే MTU తక్కువ ఉందో అది XStart, ఎక్కడైతే ఎక్కువ ఉందో అది ఎక్స్చేంజ్ లో స్టక్ అవుతుంది. రిమెంబర్ దిస్ పాయింట్. బోత్ ఆర్ సేమ్ ఉంటే దే బోత్ విల్ మూవ్ టు ద ఎక్స్చేంజ్, ఓకేనా? అది. నౌ ఆ తర్వాత it will go to the loading state. లోడింగ్ స్టేట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు మాస్టర్ స్లేవ్ ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఎక్స్చేంజ్ స్టేట్లో ఏం జరుగుతుంది, ఓన్లీ టైప్ అండ్ LSS ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ఓకే, బోత్ విల్ ఎక్స్చేంజ్ టైప్ అండ్ LSS, ఆ రౌటర్ ఇన్ఫర్మేషన్ యొక్క ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత టైప్ 1 టైప్ 2 LSS ఎక్స్చేంజ్ చేసుకుంటుంది అబ్బా, బోత్ రౌటర్స్. ఆ తర్వాత ఏంటి, నెక్స్ట్ ఏదైనా సరే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే, సో ఇప్పుడు చూడండి, ఓన్లీ టైప్ 1 LSA మాత్రం ఎక్స్చేంజ్ చేసుకుంది. సో రౌటర్ 1 విల్ ఆస్క్ యూ, హే, మనం ఫస్ట్ నైబర్స్ డిస్కవర్ అయినప్పుడు నీ పాయింట్ టు పాయింట్ అయిపోయి మనం లర్న్ చేసుకున్నాం. ఇప్పుడు LSA 1 ద్వారా వి నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్, నీ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే నాకు అటు పంపించు అని అడుగుతుంది. ఎలా, ఇట్ విల్ స్టార్ట్ ఆస్కింగ్ ఏ లింక్ స్టేట్ రిక్వెస్ట్. హే, ఇఫ్ ఎనీ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సెండ్ మీ. R1 ఆస్కింగ్ ఏ లింక్ స్టేట్ LSR to R1 is asking, R1 initiates link state request packet for missing routes. ఓకే, ఇది లింక్ స్టేట్ రిక్వెస్ట్ ప్యాకెట్ జనరేట్ చేసి పంపిస్తుంది. ఓకే, ఇది వచ్చిన తర్వాత అంటే ఏంటిది, LSR ప్యాకెట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా ఏం జరుగుతుంది, R1 విల్ సెండ్ LSR టు R2. R2 ఏం చేస్తుంది, ఓకే బ్రదర్, ఇది నాతో ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని లింక్ స్టేట్ అప్డేట్ ఇస్తుంది. అప్డేట్లో ఆ రౌట్స్ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత ఈ రౌటర్ 1 ఏం చేస్తుంది, ఓకే బ్రదర్, మన మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ మీరు పంపించారా, ఐఎమ్ రిసీవింగ్ అని చెప్పేసి లింక్ స్టేట్ అక్నాలెడ్జ్మెంట్ పంపిస్తుంది. ఓకేనా? సో వాట్ ఈస్ దిస్, లోడింగ్ స్టేట్లో ఏం జరుగుతుంది, మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో డేటాబేస్లో, ఇట్ విల్ ఆస్క్ యూ లింక్ స్టేట్ రిక్వెస్ట్, లింక్ స్టేట్ అప్డేట్, లింక్ స్టేట్ అక్నాలెడ్జ్మెంట్ ప్రాసెస్ ద్వారా మిగతావన్నీ లర్న్ చేసుకుంటుంది. నౌ వన్స్ లోడింగ్ స్టేట్ అయిపోయిన తర్వాత డేటాబేస్ సింక్రనైజేషన్ మొత్తం ఫామ్ అయిపోయింది. అంటే ఇది లింక్ స్టేట్ డేటాబేస్ రౌటింగ్ ప్రోటోకాల్ కదా, ఈ R2లో ఏ డేటాబేస్ ఉంటే R1 సేమ్ డేటాబేస్ ఉంటుంది, బోత్ ఆర్ సేమ్ ఏరియాస్ కాబట్టి. నౌ ఇట్ విల్ మూవ్ టు ద ఫుల్ స్టేట్. ఓకే, ఇట్ విల్ మూవ్ టు ద ఫుల్ స్టేట్. ఇన్ ఫుల్ స్టేట్, database synchronization process is completed. Then it will discuss the algorithm to populate the routes in routing table
అండ్ ఆల్సో ఇట్ విల్ చూస్ ద బెస్ట్ రౌటింగ్ టేబుల్ టు రీచ్ ద డెస్టినేషన్. దట్స్ ఇట్. ఇది ఓఎస్పిఎఫ్ అడ్జాసెన్సీ ప్రాసెస్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మీరు ఓఎస్పిఎఫ్ గురించి ట్రబుల్ షూటింగ్ అడుగుతారు. ఇఫ్ మై ఓఎస్పిఎఫ్ స్టక్ ఇన్ ఎక్స్ట్రా స్టేట్ వాట్ కుడ్ బి ద రీజన్ అని మీరు కాన్ఫిడెంట్గా చెప్తారు. ఎంటీయూ మిస్ మ్యాచ్ అని. ఓకే, అట్లే. సో నౌ ఇప్పుడు అర్థమైందా ఎందుకు నేను ఫీల్డ్స్ నేర్చుకోమన్నాను, హలో ప్యాకెట్, ఓఎస్పిఎఫ్ హెడరు. అట్లీస్ట్ నేర్చుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్లీజ్ ఇంకొకసారి వెళ్ళి నేర్చుకోండి. అది నేర్చుకుంటే ఓఎస్పిఎఫ్ వచ్చేస్తుంది. ఓఎస్పిఎఫ్ ఒకసారి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోద్ది మీకు. ఓకేనా? అది. హౌ మెనీ స్టేట్స్ వీ హ్యావ్ ఇన్ ఓఎస్పిఎఫ్? డౌన్ స్టేట్, ఇనిట్ స్టేట్, టూ వే, ఎక్స్టార్ట్, ఎక్స్చేంజ్, లోడింగ్, ఫుల్. టోటల్ హౌ మెనీ? 1 2 3 4 5 6 7 స్టేట్స్. ఓకేనా? క్లియర్? ఇంట్రెస్టింగ్? ఈజ్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ బోరింగ్? ఆఫ్ ఆఫ్. కన్ఫ్యూజింగ్. లిటిల్ బిట్ కన్ఫ్యూజ్. ఓ ఎవరే Sir, కన్ఫ్యూజింగ్ sir, let's see very. I can explain, James. బ్రదర్? ఎక్స్చేంజ్ స్టేట్ చెప్పండి చెప్పండి. ఎక్స్చేంజ్ స్టేట్ నుంచి కూడా ఒకసారి రివ్యూగా చెప్పారా సార్ బ్రీఫ్ గా? ఎక్స్చేంజ్ స్టేట్ లో జస్ట్ టైప్ 1 టైప్ 2 ఎల్ఎస్ఎస్ ఎక్స్చేంజ్ అవుతాయి కదా. ఇది టైప్ 1 పంపిస్తుంది, ఈతలు కూడా టైప్ 1 పంపిస్తుంది. సో బోత్ ద ఎల్ఎస్ఎస్ విల్ ఎక్స్చేంజ్ దేర్ ఓన్లీ రౌటర్ ఎల్ఎస్ఎస్ టైప్ 1 టైప్ 2. అంటే ఏంటి? వాటి యొక్క రౌటర్ ఇన్ఫర్మేషన్ టైప్ 1 టైప్ 2 అంటే ఏమేమి ఉంటుంది? 2.2.2 1.1, ఇది 192.168.1.2. ఇక్కడ ఈ లోకల్ రౌట్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఏ నా డైరెక్ట్ రౌట్స్ ఇవి తీసుకో, ఇవి కూడా నా డైరెక్ట్ రౌట్స్ ఇవి తీసుకో అని చెప్పి ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. ఆ తర్వాత ఇంకో రౌటర్ ఇక్కడ కనెక్ట్ అయింది అనుకో, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో ఇదే చేస్తాం. దిస్ రౌటర్ ఇస్ కనెక్టెడ్ హియర్. ఓకే, దిస్ ఈస్ R3. ఓకే, ఇది డిఫరెంట్ ఏరియా ఆర్ సేమ్ ఏరియా ఆర్ వాట్ ఎవర్ ద ఏరియా. ఇప్పుడు ఈ రౌటర్లో మళ్ళీ ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేస్తే ఇక్కడ ఏం మిస్ అయింది? ఇప్పుడు మిస్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 3.3.3. సో ఫస్ట్ ఏం చేసినాం ఓఎస్పిఎఫ్ అడ్జసెన్సీ ప్రాసెస్లో, ఇది ఓన్లీ వీళ్ళ యొక్క నైబర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకుంది. ఎక్కడ? ఎక్స్చేంజ్లో. లోడింగ్ స్టేట్కి వెళ్ళి ఏం చేస్తుంది? బ్రదర్ నువ్వు ఇంకా వేరే వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యటో నాకు తెలుసు, మర్యాదగా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా నాకు చెప్పు, మనం ఓఎస్పిఎఫ్లో ఉన్నామని R1 రిక్వెస్ట్ చేస్తుంది. ఏంది? లింక్ స్టేట్ రిక్వెస్ట్. ఓకే బ్రదర్. R2 ఎస్ మీరు చెప్పింది కరెక్టే, నేను ఇంకో రౌటర్ కనెక్ట్ అయినాను 3.3. ఇదిగో పట్టు తీసుకో అతని రౌటర్ కూడా అని చెప్పేసి లింక్ స్టేట్ అప్డేట్లో ఇస్తుంది. థ్యాంక్స్ బ్రదర్ ఫర్ గివింగ్ R3 ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అక్నాలజ్మెంట్ పంపిస్తుంది. వన్స్ ఈ డేటాబేస్ సింక్రనైజేషన్. సో అట్లా R1లో సేమ్ డేటాబేస్ ఉంటుంది, R2లో సేమ్ డేటాబేస్ ఉంటుంది, R3లో కూడా సేమ్ డేటాబేస్ ఉంటుంది. సేమ్ ఏరియా అయితే. డిఫరెంట్ ఏరియా అయితే ఏ ఏరియాకి తగ్గట్టు ఆ ఏరియా డేటాబేస్ ఉంటుంది. అట్లా డేటాబేస్ ఫుల్ అవ్వాలి అంటే, రౌట్ లర్న్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ లర్న్ అండ్ అదర్ రౌట్స్ ఆల్సో. ఓకేనా? క్లియరా? Yes, sir. సో గాయస్ ఇంకొకసారి చెప్తున్నాను, ఇది నాకు నేర్చుకోవడానికి 3 months పట్టింది. ఒకే 2 రోజుల్లో మీకు నేర్పిస్తానంటే యూ ఫీల్ ప్రౌడ్. సో ఇది చెప్పిన తర్వాత రికార్డెడ్ సెషన్స్ విని నీట్గా నేర్చుకోండి. పీపీటీ చదవండి, నీట్గా చెప్పా. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా ఫస్ట్ క్లాస్ పిల్లల ద్వారా ఏ ఏ ఏ అని ఇంకా దిద్దియలేను నేను. ఓకేనా? సబ్జెక్ట్ అర్థమయ్యే వరకు చెప్తాను, ఏ స్టేట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. అది బాగా అర్థమయ్యేటట్టు నేను చెప్తాను, మ్యాక్సిమం చెప్పాను. సో స్టిల్ ఎక్కడైనా ఏ స్టేట్లో అయినా ఏదైనా ప్రాబ్లం ఉందా అర్థం కానిది? ఆల్ గుడ్ రైట్? ఇందాక ఒక అబ్బాయి అడిగాడు, వెరీ గుడ్ బ్రదర్. లోడింగ్ స్టేట్ గురించి చెప్పా ఎక్స్చేంజ్ తర్వాత. ఎనీవన్ హ్యావింగ్ ఎనీ ఇష్యూస్? ఈ లింక్ స్టేట్ రిక్వెస్ట్ అనేది ఎక్స్చేంజ్ స్టేట్ లో స్టార్ట్ అవుతాయి కదా సార్? లేదు, లోడింగ్ స్టేట్లో స్టార్ట్ అవుతుంది. లోడింగ్ స్టేట్. ఎక్స్చేంజ్లో దే విల్ ఎక్స్చేంజ్ యువర్ ఇన్ఫర్మేషన్ మై ఇన్ఫర్మేషన్, అంతే. అది ఎవరు వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అందుకే ఎక్స్చేంజ్ అంటాం. లోడింగ్ ఏంటి? పక్క వాళ్ళది కూడా కావాలి మనకి. మన చుట్టుపక్కల ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, ఏమేమి ఎవరి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటారు కదా, అంటే ఆంటీలు, అట్లా అనమాట. లోడింగ్ స్టేట్లో అట్లా జరుగుతుంది. ఓకేనా? అంటే MTU మాన్యువల్ గా కాన్ఫిగర్ చేయొచ్చా లేకపోతే ఇన్బిల్ట్ వచ్చేసింది వెరీ గుడ్ రౌటర్ క్వశ్చన్, టు? వెరీ గుడ్ క్వశ్చన్ బ్రదర్. సో మ్యాక్సిమం ఇన్బిల్ట్ 1500 అండి. ఓకేనా? ఇందాక కూడా చెప్పా కదా, బై డిఫాల్ట్ 1500 ఉంటుంది. సో కానీ మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ చేంజ్. దాన్నే జంబో ఫ్రేమ్ అంటారు. ఓకేనా? అది. ఓకేనా? సో దిస్ ఈస్ సో కాల్డ్ మాక్సిమం ఒక ఏరియాలో ఎన్ని రౌటర్స్ వెరీ గుడ్. ఉంటాయి? ఎన్నైనా అంటే చేసుకోవచ్చు, ఇవన్నీ దేర్ ఇస్ నో భయ్యా లిమిట్ హియర్. ఈ మొత్తం అన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతాయి లేకపోతే ఇట్ టేక్స్ మోర్ టైమ్ ఫ్రాక్షన్ టు ఆఫ్ ఎక్స్చేంజ్ మిల్లీ ఇన్ఫర్మేషన్? సెకండ్స్. ఇప్పుడు చూపిస్తా అదే, ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్ లో జరుగుతుంది.
ఓకే, ఫ్రాక్షన్ ఆఫ్ మిల్లీ సెకండ్స్, కళ్ళు మూసి తెరిచే లోపల జరిగిపోతుంది. లైట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది డేటానికి ఇదంతా. ఓకేనా, చూపిస్తా. ఓకే, అది చూపించే ముందు ఇంకోటి కూడా చూపిస్తా. ఒకటేసారి ఇది కూడా కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఇడ ఏరియా 0 ఉంది, ఇడ ఏరియా 1 ఉంది. రెండు డిఫరెంట్ ఏరియాస్ క్రియేట్ చేశా. ఇప్పుడు ఏరియా 0 ఏరియా 1 ఉంది కదా, ఈ బెంగళూరు రౌటర్ని ఏమంటామో తెలుసా? ఏబిఆర్ రౌటర్ అంటాం. ఎందుకంటే ఇఫ్ ద రౌటర్ ఈస్ కనెక్టెడ్ టు ద 2 ఏరియాస్ వి కాల్ దట్ యాజ్ ఏ ఏబిఆర్, ఏరియా బార్డర్ రౌటర్. ఈ ఏరియా బార్డర్ రౌటర్ నీకు తెలుస్తుంది ఎందుకంటే కళ్ళతో చూస్తున్నావు కాబట్టి. అవునా, అండర్స్టూడ్? అలాగే కాన్ఫిగరేషన్ కూడా చేస్తావు. ఓకే, కాన్ఫిగరేషన్ కూడా చేస్తావు. చూడండి ఇక్కడ ఏం చేస్తాం, R2లో ఏం చేస్తాం, ఇక్కడ 2.2.2 నెట్వర్క్ ఇచ్చి చెప్పండి, మీకు సబ్జెక్ట్ అర్థమైతే చెప్తారు. ఇప్పుడు 2.2.2 ఇచ్చాం, ఇది ఇస్తాం. ఇంకొకటి ఇది 192.168.1.0, ఇది సేమ్ ఏరియా 0. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్ ఇంకో నెట్వర్క్ ఏమి ఇస్తాం, ఇదేంటిది 2.0 అనుకోండి, ఇది 2.0 అనుకోండి. ఒక నిమిషం, ఓకే, ఏమి ఇస్తాం చెప్పండి. నెట్వర్క్ 192.168.2.0 వన్ 0.0.0. సెకండ్, నిదానం నిదానం. 192.168.2.0, వెరీ గుడ్. 0.0.0.255. ఏరియా 1. ఆసమ్, సూపర్, ఏరియా 1. ఓకేనా, సో నౌ R2 రౌటర్లో 2 ఏరియాస్ కనెక్ట్ అవుతాయి. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, ఒక రౌటర్ ఎన్ని ఏరియాస్ కైనా కనెక్ట్ అవ్వచ్చు, బట్ మస్ట్ అండ్ షుడ్ ఏరియా 0 కనెక్ట్ అవ్వాలా చెప్తా. సో బాగా గుర్తుపెట్టుకోండి guys. ఇక్కడ లూప్ చూసారా, బ్యాక్ మాత్రం ఏరియా 0లో పెట్టాలంటారు. వెరీ గుడ్. అవును, ఎందుకంటే అది బ్యాక్ బోన్ ఏరియా కాబట్టి ఏరియా 0లోనే పెట్టాలి ఒకవేళ కనెక్ట్ అవుతాయి. ఓకేనా, ఓకే, అది ప్రతి ఏరియా 0 కనెక్ట్ అయి ఉండాలి. ప్రతి ఏరియా అంటే ఏరియా 1లో ఉన్న అట్లీస్ట్ ఒక ఇంటర్ఫేస్ ఉంది కదా, ఏరియా 1లో ఉన్న ఒక రౌటర్. ఏరియా 1లో ఏ రౌటర్ ఉంది, R2 ఉంది. ఈ R2 రౌటర్లో ఉన్న ఒక్క ఇంటర్ఫేస్ ఏరియా 0లో ఉండాలి, అట్లీస్ట్ వన్ ఇంటర్ఫేస్. ఓకేనా, అప్పుడే ఈ ఓఎస్పిఎఫ్ అడ్జసెన్సీ ఫామ్ అవుతుంది. కావాలంటే సపరేట్గా చూడండి, ఈ G1/0 మనము కాన్ఫిగర్ చేద్దాం. ఇప్పుడు ఓఎస్పిఎఫ్ ఫామ్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా, స్టార్ట్ చేస్తున్నా. నేను ఏరియా 0 కాన్ఫిగర్ చేయకుండా చేస్తున్నా. ఓకేనా, 2 ఏరియాస్ కాన్ఫిగర్ చేయడం వచ్చు కదా, సింపుల్ అంతే. ఏ నెట్వర్క్ ఏ ఏరియాలో ఉంది చూసి కాన్ఫిగర్ చేయండి. ఎస్పెషల్లీ మమత మీకు చెప్తున్నా. ఓకేనా, చూసి కాన్ఫిగర్ చేయండి. ఈ వీడియో మీకోసమే కాబట్టి మీ పేరు యూస్ చేస్తున్నా. మీరు ఏం చేస్తారు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా, ఏ నెట్వర్క్ ఏ ఏరియాలో ఉందో మరి చూసుకొని కాన్ఫిగర్ చేయండి. కాన్ఫిగర్ చేసిన తర్వాత వెరిఫై చేయండి. ఐ థింక్ ఈసారి చేయలేండి బాగా, మీరు ఫస్ట్ టైం కాబట్టి యూ హ్యాడ్ సమ్ మిస్టేక్స్, బట్ నౌ యూ విల్ నాట్. బట్ మీరు బాగానే చేస్తున్నారు అందరూ. ఓకే, నౌ ఇప్పుడు రౌటర్స్ ఆన్ అయ్యాయి. లెట్స్ సి, ఇది బెంగళూరు రౌటర్. ఇవన్నీ రిమూవ్ చేద్దాం. ఓకే, ఇది బెంగళూరు రౌటర్. నెక్స్ట్ ఇది ఏంటి, R3 రౌటర్. ఓకే బ్రదర్, పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రస్ త్వరగా కాన్ఫిగర్ చేద్దాం. కాన్ఫిగ్ టీ ఇంటర్ఫేస్ G2/0, ఇది నో షట్ డౌన్. ఐపీ అడ్రస్ 192.168.2.1. ఇది 2 డాట్ నెట్వర్కే కదా, అదే 0. ఓకే, తర్వాత రౌటర్ OSPF 10, నెట్వర్క్ 192.168.2.0, ఏరియా 1 ఇస్తున్నా. ఓకే, 2.0 ఏరియా 1 కదా, అవునా? 2.0 ఏముంది, ఏరియా 1. సో ఇక్కడ రౌటర్ కాన్ఫిగరేషన్ డూ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. సో ఐపీ అడ్రస్ ఇచ్చాను ఒక దానికి, అండ్ ఓఎస్పిఎఫ్ కూడా కాన్ఫిగరేషన్. ఇప్పుడు R3లో కూడా చేద్దాం. ఓకే, ఇంటర్ఫేస్ G2/0, ఐపీ అడ్రస్ 192.168.2.2. ఓకేనా, రౌటర్ ఓఎస్, ఇంకోటి ఇంటర్ఫేస్ లూబ్యాక్ 0. అవతల లూబ్యాక్ ఇంకా కాన్ఫిగర్ చేయలేదు, తర్వాత కాన్ఫిగర్ చేస్తా. ఇంటర్ఫేస్ లూబ్యాక్ 0, ఐపీ అడ్రస్
సో నెక్స్ట్ రౌటర్ ఓఎస్పిఎఫ్ 10. అందరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, అన్న ఎగ్జిట్ అవ్వకుండా ఇక్కడ వెళ్తున్నారని. వెళ్ళొచ్చు, ఇంకా ప్రాక్టీస్ చేయంగా అలవాటు అయిపోతుంది. వెళ్ళొచ్చు ఇక్కడ గురించి డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ నెట్వర్క్ ఏంటి? 3.3.3.3 ఏరియా 2.0. 3 కదా బ్రదర్, నేను 3లో ఉన్నా. 2 బ్లూబ్యాక్ కాన్ఫిగర్ నేను రౌటర్ 3లోనే కాన్ఫిగర్ చేస్తున్నా. ఓకే, 192.168.2.0 యా 2.0 అలా అంటున్నారా? ఓకే, ఏరియా 1 ఇది కాన్ఫిగర్ చేయగానే ఏం జరుగుతుంది? ఇమీడియట్గా హలో ప్యాకెట్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. ఓకే, కానీ హలో ప్యాకెట్ పంపిస్తుందా? పంపించట్లే. లెట్స్ సి ఎక్కడున్నావు? ఇక్కడ ఉంది. ఓకే, సో ఇది చూడండి, ప్యాకెట్లో క్యాప్చర్లో ఏమైనా చూస్తున్నారా? ఇట్స్ సెండింగ్ హలో ప్యాకెట్. 2.2 is sending hello packet, but Bangalore router is not sending any hello packet. చూస్తున్నారా? 2.2 అంటే ఎవరు? R3 అంతే కదా, ఇదే కదా 2.2. R3 is sending hello packet, but it is not sending. R1 is not sending. 1.1 is not sending any hello packet because area 0 కాన్ఫిగర్ అవ్వలేదు. చూడండి, ఎగ్జిట్ చేయండి. డూ షో ఐపీ బీజీపీ సమ్మరీ, సారీ బీజీపీ అంటున్నా, డూ షో ఐపీ ఓఎస్పిఎఫ్ నైబర్స్. అట్లీస్ట్ ఒక నెట్వర్క్ అంటిల్ అన్లెస్ యూ కాన్ఫిగర్ జనరేట్ అవ్వదు. కావాలంటే ఇప్పుడు లైవ్లో చూపిస్తా. ఓకే, ఏంటి కాన్ఫిగ్ టెర్మినల్ ఇంటర్ఫేస్ G1/, అందరు జాగ్రత్తగా చూడండి. ప్యాకెట్ క్యాప్చర్ చూడండి, ఇది చూడండి. ఓకే, ఫస్ట్ ఇది చూడండి, కాన్ఫిగరేషన్ G1/0లో ఐపీ అడ్రస్ ఏముంది? 192.168.1.2. నో షట్. ఓకే, ఒక్క నిమిషం. ఓఎస్పిఎఫ్ ఏం కాన్ఫిగర్ చేస్తా? ఓ 0 ఇక్కడ తప్పించాను నేను. గాయ్స్ చెప్పాలి కదా. 255. ఓకే, నో. No net. ఓకే, టూ షో రన్ ఓఎస్పిఎఫ్ Network యాడ్ చేయండి. యాడ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నెట్వర్క్ 192.168.2.0 ఇప్పుడు అలో ప్యాకెట్ చేస్తుంది. లెట్స్ సి ఓఎస్పిఎఫ్ ఫామ్ అవుతుందో లేదో. 255 ఏరియా 1. ఇప్పుడు R1 కూడా హలో ప్యాకెట్ పంపిస్తుంది, అవునా? 2.1 ఇస్ ఆల్సో సెండింగ్ హలో ప్యాకెట్. చూడండి ఇమీడియట్గా, హే ఇట్స్ ఫార్మింగ్ మ్యాన్. డూ షో ఐపీ ఓఎస్పిఎఫ్. ఏరియా 0 ఇవ్వాలి కదా, 1 ఇచ్చినట్టు. నేను సార్ ఏరియా వైల్డ్ కార్డ్ మాస్క్ రాంగ్ ఇచ్చారు పైన. ఎక్కడ? కరెక్టే కదా, ఇది నో చేసా ఇది. ఓ ఇది రిమూవ్ చేయలేదా? ఇంకా రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసేసిన. ఓకే, ఇది ఓ లేదు భయ్యా, రిమూవ్ చేస్తే పోయింది. వైల్డ్ కార్డ్ మాస్ కరెక్టే కదా ఇచ్చింది. ఇన్కంప్లీట్ కమాండ్. ఓకే, ఇన్కంప్లీట్ కమాండ్, నో ప్రాబ్లం. సో వైల్డ్ కార్డ్ మాస్ కరెక్టే ఇచ్చాను కదా, 255. సో ఫైన్. సి ఇట్ విల్ ఫస్ట్ ఏం జరుగుతుంది? హలో ప్యాకెట్ పంపిస్తుంది, డిబిడి ప్యాకెట్. కానీ మీరు డేటాబేస్ చెక్ చేస్తే, డూ షో ఐపీ ఓఎస్పిఎఫ్ డేటాబేస్ చెక్ చేస్తే డేటాబేస్లు కూడా డేటా ఉన్నాయి, రౌటర్ లేసి నెట్వర్క్ లేసి. ఓకే, చూద్దాం నౌ. ఓకే, జనరల్గా దట్ ఈస్ నాట్ ఎ రికమెండెడ్ వే. ఇప్పుడు చూడండి, ల్యాబ్ కరెక్ట్గా చూస్తున్నా. ఫస్ట్ ఏరియా 0నే కాన్ఫిగర్ చేయాలి నేను. ఇప్పుడు రౌటర్ బెంగళూరు రౌటర్లోనే ఏరియా 0 కాన్ఫిగర్ చేస్తా. ఓకే, నెట్వర్క్ 192.168.1.0 0.0.255 ఏరియా 0 కంపల్సరీ ఏరియా 0 కాన్ఫిగర్ చేయాలి. ఆ తర్వాత లూప్ బ్యాక్ 2.2.2 ఏరియా 0. సారీ. ఓకే, నౌ డూ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. లూప్ బ్యాక్ కాన్ఫిగర్ చేయలేదు మనం. లూప్ బ్యాక్ కాన్ఫిగర్ చేసినామా? లేదు. సో కాన్ఫిగర్ చేద్దాం. సో ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్ 0 ఐపీ అడ్రస్ 2.2.2.2 255 255 255 255. దట్స్ ఇట్. అండ్
గాయస్ చూడండి, షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్ ఇస్తే ఐ హావ్ కాన్ఫిగర్డ్ ఎవ్రీథింగ్ ఇక్కడ. ఓకేనా? ఐపీ అడ్రస్ కాన్ఫిగర్ చేశాను, ఏ ఇంటర్ఫేస్లో ఆ ఇంటర్ఫేస్. ఓకే, 1.2 ఇక్కడ. వై ఓకే, 2.1 అక్కడ 2.2 కాన్ఫిగర్ చేస్తా. ఓకే, ఇక్కడ 1.2 అక్కడ 1.1 కాన్ఫిగర్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ కాన్ఫిగర్ చేస్తే ఇక్కడ చూడండి, డూ షో ఐపీ ఓఎస్పిఎఫ్ నైబర్, సారీ షో ఐపీ ఓఎస్పిఎఫ్ నైబర్. ఓకే, స్టేట్ ఏముంది, ఫుల్ స్టేట్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ప్యాకెట్ క్యాప్చర్ చేస్తాను కదా, ఇప్పుడు చూద్దాం. ఒక 2 రౌటర్స్ మధ్యలో కాన్ఫిగర్ చేసి ఏమవుతుందో చూద్దాం. ఈడ కూడా మనం స్టార్ట్ చేయలేదు. స్టార్ట్. ఇప్పుడు నేను ఎక్కడెక్కడ ఓఎస్పిఎఫ్ కాన్ఫిగర్ చేసా, R3 అండ్ R2లో అయిపోయింది. నౌ ఐఎమ్ కాన్ఫిగరింగ్ హైదరాబాద్ రౌటర్. ఓకే, కాన్ఫిగ్ టీ ఇంటర్ఫేస్ G 1/0. అందరికి అర్థమవుతుందా? ఐపీ అడ్రస్ 192.168 అర్థమవుతుందా అండి ఎవ్రీవన్? Yes, sir. Yes, sir. సింపుల్ ల్యాబ్ చేస్తున్నా. లూప్ బ్యాక్ కాన్ఫిగర్ చేస్తున్నా. 1.1.1 తప్పు చేస్తే కరెక్ట్ చేయండి ఇందాకలాగా. సో రౌటర్ ఓఎస్పిఎఫ్ ఎంత 10. నెట్వర్క్ ఏంది? లూప్ బ్యాక్ ఇస్తున్నా. ఓకే, 1.1. ఏరియా ఎంత? ఏరియా ఏమొస్తుంది? 0. వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి? వైల్డ్ కార్డ్ తప్పించారు. ఏది వైల్డ్? 255 అంతే కదా అంతేలే బ్రదర్. సార్ మేము నెట్వర్క్ ఇంకోటి యాడ్ చేయాలి. ఇంకోటి యాడ్ చేద్దాం. 192.168.1.0. నేను ఐపీ అడ్రస్ యాడ్ చేశాను. ఓకే, 0.0.255 ఏరియా 0. నౌ ఓకే, చూడండి ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇమీడియట్గా ఓఎస్పిఎఫ్ ఫామ్ అయిపోయింది ఇక్కడ. అవునా? ఇక్కడ ఏం జరిగింది, ఇమీడియట్గా ఓఎస్పిఎఫ్ ఫామ్ అయిపోయింది. ఓకే, అది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, బెంగళూరు రౌటర్లో నేను చెక్ చేస్తే ఏమొస్తుంది, ఇప్పుడు ఎండ్ చేసేస్తా. బెంగళూరు రౌటర్లో మధ్యలో ఉంది కదా షో ఐపీ ఓఎస్పిఎఫ్ నైబర్. ఎన్ని నైబర్స్ చూపించాలి ఇక్కడ? 2 చూపించాలి. చూపించిందా? 1.1.1 3.3.3 2 నైబర్స్ చూపించింది. ఏ స్టేట్లో ఉన్నాయి? 2 వెస్ట్ ఫుల్ స్టేట్ అడ్జసెన్సీ ఫామ్ అయిపోయింది. ఓకే, ఈ 2.2.2 3.3.3 మధ్యలో డిఆర్ బీడిఆర్ ఎవరు? బిట్వీన్ 2.2.2 అండ్ 3.3.3 డిఆర్ ఎవరు అవుతారు, బీడిఆర్ ఎవరు అవుతారు? 3.3.3 డిఆర్ కాబట్టి డిఆర్ ఉంది. అలాగే బిట్వీన్ 1.1.1 2.2.2 మధ్యలో ఎవరైతారు? డిఆర్ 2.2.2 అవుతుంది కదా. 1.1.1 అనేది బీడిఆర్ కాబట్టి బీడిఆర్ అని ఉంది. అవునా? ఏదైతే తక్కువ ఉందో అది. ఇట్ ఈస్ కంపేరింగ్ విత్ దిస్ 2.2.2 అండ్ టెల్లింగ్ హియర్. ఓకేనా? అది డెడ్ టైం. ఓకే, అది ఓకేనా? నౌ ఓఎస్పిఎఫ్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు డేటాబేస్ చెక్ చేయాలి. నౌ ఇప్పుడు ఒక క్వశ్చన్, హూ విల్ జనరేట్ రౌటర్ ఎల్ఎస్ఏ? టైప్ 1 ఎల్ఎస్ఏ, రౌటర్ ఎల్ఎస్ఏ. అయిపోయింది మన ఆల్ రౌటర్స్ ఇన్ ఓఎస్పిఎఫ్. వెరీ గుడ్ బ్రదర్, వెరీ గుడ్ ఆన్సర్. సో who will generate type 1 LSA? Type 1 LSA will generate by all the routers in OSPF domain. Who will generate type 2? టైప్ 2 ఎవరు జనరేట్ చేస్తారు? నో టైప్ 2 అనేది ఎక్కడ వస్తుంది? డిఆర్. వెరీ గుడ్, డిఆర్ గుర్తుందా? డిఆర్ విల్ జనరేట్ టైప్ 2 LSA. నెట్వర్క్స్ ఉంటాయి, మర్చిపోయారు అప్పుడే. ఈ బీడిఆర్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత టైప్ 2 జనరేట్ చేసేది ఎవరు? డిఆర్ విల్ జనరేట్ టైప్ 2 LSS. వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ టైప్ 1 టైప్ 2 LSA? విత్ ఇన్ ద ఏరియా. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ టైప్ 1 టైప్ 2 ఏరియా 0లో ఉన్న టైప్ 2 ఏరియా 1లోకి వెళ్ళదు. అంటే
3.3.3 పింగ్ చేయలేం మనం. ఇప్పుడు ఇందులో కూడా టైప్ 1 టైప్ 2 ఉంటాయి కదా. ఇది ఏరియా 1. ఏరియా 1లో ఉన్న టైప్ 1 టైప్ 2 ఎల్ఎస్ఎస్ ఇవతలకి రావాలి అంటే R3 మనకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పాము, వాట్ ఇస్ ద స్కోప్ ఆఫ్ టైప్ 1 టైప్ 2 ఏరియా విత్ ఇన్ ద ఏరియా. సో ఇప్పుడు ఏంటి ప్రాబ్లం కదా, ఈ ఏరియాలోకి రావాలి, ఆ ఏరియాలోకి రావాలి. సో అది మ్యాటర్. టైప్ 1 టైప్ 2 ఎల్ఎస్ఎస్ యొక్క స్కోప్ ఏంటి విత్ ఇన్ ద ఏరియా. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, కొత్త టైప్ ఆఫ్ ఎల్ఎస్ఏ కావాలి. అదే టైప్ 3 కాల్ సమ్మరీ ఎల్ఎస్ఏ. బాగా చూడండి, ఈ సమ్మరీ ఎల్ఎస్ఏ ఏం చేస్తుంది, ఏరియా 1లో ఉండే టైప్ 1 టైప్ 2 ఎల్ఎస్ఏని టైప్ 3గా కన్వర్ట్ చేస్తుంది. ఏరియా 1లో టైప్ 1 ఏముంది, 1.1.1 ఉంది, అవునా. టైప్ 2 ఏమవుతుంది, నెట్వర్క్ 192.168.2.0 అవుతుంది. ఈ రెండు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి, టైప్ 3గా కన్వర్ట్ అవుతాయి. ఈ రెండు ఎవరు చేసేది, ఇది ABR will generate a type 3 LSA and put all type 2 type 3 information here. And ఇక్కడ ఏముంటుంది, అడ్వర్టైజింగ్ రౌటర్ ఏముంటుంది, 2.2.2 ఉంటుంది, బికాస్ దిస్ వన్ is generating కదా. అది ABR will generate type 3 LSA by putting this information here. ఓకేనా. సో అడ్వర్టైజింగ్ రౌటర్ ఎవరు, who is advertising, this is called type 3 LSA. type 3 LSA. So what it will do, ఈ 2.2.2 information. Okay, so what is that, okay, 192.3.3 కదా, సారీ, టైప్ 3 యొక్క 3.3.3 కదా, కరెక్ట్ షేర్ ఏంటి. సో ఈ 3.3.3 ఇన్ఫర్మేషన్ ప్లస్ 192.1.2.0 టైప్ 1 టైప్ 2లో ఉంటాయి ఇక్కడ. వాటిని బెంగళూరు రౌటర్ ఏం చేస్తుంది, ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ టైప్ 3 అండ్ అడ్వర్టైజ్ ఇంటూ హియర్. అంటే ఏరియా 0లో ఎన్ని రౌటర్స్ అయితే ఉన్నాయో అన్ని రౌటర్లు మనం టైప్ 3 చూస్తాం. కావాలంటే చూద్దామా ఇప్పుడు టైప్ 3. ఓకే, వెరిఫై చేద్దాం ఉండండి అయితే. సో ఎక్కడ ఏ రౌటర్లో చెక్ చేయాలి మనం, హైదరాబాద్ రౌటర్లో చెక్ చేయాలి, అవునా. లెట్స్ గో టు హైదరాబాద్ రౌటర్. షో IP OSPF database command to check the data. Now see 3.3.3 ఎక్కడ చూస్తున్నాం, సమ్మరీ LSA ఏరియా 0లో. వాట్ ఈస్ దట్, టైప్ 3 LSA, అవునా. ఈ ఇన్ఫర్మేషన్ ఏరియా 0లో చూస్తున్నాం, అలాగే 2.0 కూడా చూస్తున్నాం. హూ ఈజ్ అడ్వర్టైజింగ్ దిస్, ABR. సో R2. సో ఇది యాక్చువల్గా రౌటర్ ఐడి మనం లేట్ కాన్ఫిగరేషన్ ఇంటర్ఫేస్ IP తీసుకుంది, కానీ రౌటర్ ఐడి ఉంటుంది. క్లియరా. అదర్ రౌటర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. కావాలంటే ఏరియా 1 చూడండి, ఏరియా 1లో ఏముంది, R3 ఉంది. ఇది డిటాచ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు బాగా చూడండి, R3 రౌటర్లో షో IP OSPF డేటాబేస్ చెక్ చేస్తే టైప్ 1 టైప్ 2 LSS ఏమున్నాయి, టైప్ 1 1.1.1 ఉంది. వెయిట్ బ్రదర్, వెయిట్, లెట్ మీ కంప్లీట్ అండ్ ఆస్క్ యువర్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ చూడు, R3లో చూస్తే డేటాబేస్లో ఏమేమి ఉన్నాయి, R3 డేటాబేస్లో ఏమేమి ఉన్నాయి, టైప్ 1 LSA దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇదేంటి R3 రౌటర్ది, అండ్ ఇదేంటి R2 రౌటర్ది. R2 రౌటర్ లేట్ కన్వర్ట్ చేసినాం కాబట్టి ఇది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఈ 3.3 ఒకటే తీసుకుందాం ఓకే ఎగ్జాంపుల్గా. ఈ 3.3.3 రౌట్ ఏం జరుగుతుంది, బెంగళూరు రౌటర్ ఏం చేసింది, కన్వర్ట్ చేసి ఆ హైదరాబాద్ రౌటర్లోకి పంపించింది, ఏమని, టైప్ 3గా సమ్మరీ LSA. చూడండి రౌటర్ LSA ఇది, రౌటర్ LSAలో ఉన్న 3.3.3ని బెంగళూరు రౌటర్ కన్వర్ట్ చేసి టైప్ 3 LSAగా పంపించింది. ఈజ్ ఇట్ క్లియర్. సో టైప్ 3 LSA ఏంటి, సమ్మరీ LSA. సో వై ఇట్ ఈస్ జనరేటింగ్ టైప్ 3 LSA, బికాస్ the type 1 type 2 LSAs are within the scope of type 1 type 2 LSAs are within the scope, sorry within the area. ఆ అవతల ఏరియాలోకి ట్రావెల్ చేయలేవు కాబట్టి ఈ బెంగళూరు రౌటర్ కన్వర్ట్ చేసి పంపిస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్. నౌ యూ కెన్ ఆస్క్ బ్రదర్, వాట్స్ యువర్ క్వశ్చన్.
ఏరియా 1 లో ఉన్న రూటర్ ఎల్ఎస్ఏ నెట్వర్క్ ఎల్ఎస్ఏ అని అడ్వర్టైజ్ చేసి ఏరియా 0 పంపిస్తే అది సమ్మర్ ఎల్ఎస్ఏ అవుతుంది. పర్ఫెక్ట్. ఎవరు చేస్తారు అట్లా? ఎవరు కన్వర్ట్ చేసి పంపిస్తారు అట్లా? Who will ఏరియా do that? బార్డర్ రౌటర్ Very ఏబిఆర్. good. Very good. So now tell me, you know this is ABR router, right? How the computers will know ABR router? ఎలా తెలుస్తుంది? భయ దిస్ ఇస్ CCNP క్వశ్చన్. ఓకే, మనం కళ్ళతో చూస్తున్నాం. బెంగళూరు రౌటర్ ఏరియా 0 కనెక్ట్ అయింది, ఏరియా 1 కనెక్ట్ అయింది. హౌ ద బెంగళూరు రౌటర్ కమ్ టు నో ఐఎమ్ ద ఏబిఆర్? అంటే బెంగళూరు రౌటర్ ఇది కాదు, ఎందుకంటే ఈ రౌటర్లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాం కదా, ఏరియా 0 ఏరియా 1 అని. బెంగళూరు రౌటర్ తెలుసు. హౌ R3 కమ్స్ టు నో బెంగళూరు రౌటర్ ఇస్ ద ఏబిఆర్? హౌ హైదరాబాద్ కమ్స్ టు నో బెంగళూరు రౌటర్ ఇస్ ద ఏబిఆర్? నౌ ద ప్యాకెట్ క్యాప్చర్ కమ్స్ టు ద పిక్చర్. సో ఇప్పుడు ప్యాకెట్ క్యాప్చర్లో అడ్జసెన్సీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఓకే ఓకే, ఇక్కడ చూడండి. బిట్వీన్ R2 అండ్ R3. ఓకే, గుర్తుపెట్టుకోండి. OSPF కాన్ఫిగరేషన్ చేయగానే ఫస్ట్ ఏం జరిగింది? దిస్ ఈస్ సెండింగ్ ఏ హలో ప్యాకెట్. ఎవరు? 2.1. హూ ఇస్ ద 2.1? 2.1 ఇస్ సెండింగ్ ఏ హలో ప్యాకెట్. ఓకే, 2.1 ఇస్ సెండింగ్ ఏ హలో ప్యాకెట్. చూడండి హెడర్స్. ఈ హలో ప్యాకెట్లో చూడండి టైప్ 1 ఇది లేటు హెడర్ ఏముంది? సోర్స్ మ్యాక్, డెస్టినేషన్ మ్యాక్. డెస్టినేషన్ మ్యాక్ ఏముంది? మల్టీకాస్ట్. సో మల్టీకాస్ట్ మ్యాక్ అడ్రస్ ఫిక్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అడుగుతారు ఇంటర్వ్యూలో. వాట్ ఈస్ ద మల్టీకాస్ట్ మ్యాక్ అడ్రస్ ఆఫ్ 224.0.0.5? ఈ 5E వరకు కామన్ ఫిక్స్ ఉంటుంది. 01005E. కొంతమంది చెప్పారు కదా మ్యాక్ అడ్రస్ కూడా చేంజ్ అవ్వచ్చు, క్యాలిక్యులేట్ అవుతుందని. ఇదే అది. బేస్డ్ ఆన్ ద మల్టీకాస్ట్ IP అడ్రస్ ఇట్ విల్ బి క్యాలిక్యులేటెడ్. ద మ్యాక్ అడ్రస్ విల్ బి క్యాలిక్యులేటెడ్. ఓకే, IPv4 ఇక్కడ నుంచి కామన్ ఉండి లాస్ట్లో ఇది 5 ఉంది కాబట్టి 05 అవుతుంది. ఓకేనా? టైప్ 2 LSA ప్యాకెట్స్ విల్ ఎక్స్చేంజ్ త్రూ మల్టీకాస్ట్ 224.0.0.6. ఓకే, హలో ప్యాకెట్ వచ్చేసి 05. టైప్ 2 LSA ఉంది కదా, ఆ టైప్ 2 హూ విల్ జనరేట్ టైప్ 2 LSA? ద DR. సో DR విల్ జనరేట్ టైప్ 2 LSA అండ్ అడ్వర్టైజ్ త్రూ మల్టీకాస్ట్ 0.0.6. ఓకే 6. ఓకే ఫైన్. నౌ చూడండి, IP అడ్రస్ లో సోర్స్ IP ఏముంది? 21.2.1. డెస్టినేషన్ IP ఏముంది? మల్టీకాస్ట్ IP అడ్రస్ ఉంది. సో నౌ వాట్ ఈస్ ద ప్రోటోకాల్ నెంబర్ ఆఫ్ OSPF? 99. 89. Brother, 1110 is the administrative distance. Protocol number 99. in, yeah, very good brother, awesome, very very good answer. So ప్రోటోకాల్ నెంబర్ అని ఎలా తెలుస్తుంది సిస్టమ్ కి? ఐఎమ్ ఏ OSPF ప్రోటోకాల్ అని. ICMP ప్రోటోకాల్ నెంబర్ ఎంత? వాట్ ఈస్ ద ప్రోటోకాల్ నెంబర్ ఆఫ్ ICMP? 1. 1. కదా. అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోటోకాల్ కి ఒక ప్రోటోకాల్ నెంబర్ ఉంటుంది. అది ఎక్కడ? ఈ ఫీల్డ్ లో ఉంటుంది. సో ఇక్కడ చూసారా ప్రోటోకాల్ నెంబర్ ఎంత? 89. ఓకే, రిమెంబర్ Layer దిస్. 3. లేయర్ 3, వెరీ గుడ్. సో నౌ దిస్ ఈస్ ద పేలోడ్ ఆఫ్ లేయర్ 3. లేయర్ 3 రౌటింగ్ ప్రోటోకాల్ కాబట్టి లేయర్ 3 పేలోడ్ ఇది ఇట్లా OSPF. ఇప్పుడు ఈ OSPF లో ఏమేమి ఉన్నాయి? హెడర్, హలో ప్యాకెట్, కింద LLD డేటా బ్లాక్ వదిలేయండి. OSPF హెడర్ ఏముంది? వర్జన్ ఉంది, ఇందాక మాట్లాడుకున్నాం కదా, వర్జన్ ఉంది, ఏరియా ID ఉంది, అథెంటికేషన్ టైప్ అండ్ డేటా ఉంది, అండ్ రౌటర్ ID ఉంది. ఇవన్నీ ఏంటి? మ్యాచ్ అవ్వాలి. రౌటర్ ID కూడా యూనిక్ గా ఉండాలి. అవునా? ఇక్కడ అథెంటికేషన్ ఏం కాన్ఫిగర్ చేయలేదు. నెక్స్ట్ హలో ప్యాకెట్లో ఇవి ఉన్నాయి. ఇక్కడ DRBR ఎలక్షన్స్ ఇంకా జరగలేదంటే స్టిల్ సెండింగ్ ఏ హలో ప్యాకెట్. ఓకే, సో హలో ప్యాకెట్ పంపించింది. ఆ తర్వాత 21.2 ఉంది కదా, 2.2 ఉంది కదా. నౌ దిస్ 2.2 విల్ రికగ్నైజ్ ఇట్. చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది? యాక్టివ్ నైబర్ ఫీల్డ్ లో వచ్చింది. సో R2 రిసీవ్స్ ఏ హలో ప్యాకెట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? 2.2 ఎవరు? R3 రౌటర్. ఓకేనా? తెలుసు కదా 2.2 ఎవరు? R3 రౌటర్. ఇదే కదా 2.2 కాన్ఫిగర్ చేస్తాం, R3 రౌటర్ ఇది. ఓకే, ఓకే. సో 2.2 నుంచి హలో ప్యాకెట్ వచ్చింది. నౌ R3 సేస్ ఏ బ్రదర్ ఐ రికగ్నైజ్డ్ యూ అని 2.1. సో యాక్టివ్ నైబర్ ఫీల్డ్ లో ఏముంది? దాని యొక్క రౌటర్ ID పెట్టేసింది 2.1 అని.
నౌ రౌటర్ ఐడి పెట్టేసిన తర్వాత ఇట్ మూవ్ టు ద 2-way స్టేట్. కాల్ చూడండి. వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్యాకెట్? ఒక్క నిమిషం. యా, వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్యాకెట్? 2.1 ఈస్ సెండింగ్ హలో ప్యాకెట్ 2.2 కదా. ఓకే, ఇప్పుడు చూడండి, ఇట్ విల్ సెండ్ ఏ డిఆర్బిడిఆర్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి ఇక్కడ. చూడండి, హలో ప్యాకెట్ లో డిఆర్బిడిఆర్ ఉందా ఇక్కడ? డిఆర్బిడిఆర్ ఎలక్షన్స్ జరిగాయి, యాక్టివ్ నైబర్ ఫీల్డ్ కూడా సెట్ అయ్యాయి. సో బోత్ ద రౌటర్స్ విల్ ఎక్స్చేంజ్ హలో ప్యాకెట్స్ విత్ యాక్టివ్ నైబర్ ఫీల్డ్స్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్టర్ ద డిఆర్బిడిఆర్ ఎలక్షన్స్ కూడా జరిగిపోయాయి. వెరీ గుడ్. డిఆర్ చూడండి, హైయెస్ట్ రౌటర్ ఐడి 2.2 ఉంది కాబట్టి అది డిఆర్, ఇది 2.1 అయింది. ఓకే, సో నౌ 2-way స్టేట్ ఫామ్ అయిపోయింది. 2-way తర్వాత ఏం జరుగుతుంది? ద రౌటర్ 1 విల్ సెండ్ ఏ డిబిడి ప్యాకెట్. చూడండి, ఇది డిబిడి ప్యాకెట్ పంపిస్తుంది. ఏమేమి ఉంటుంది డిబిడి ప్యాకెట్లో? ఇది చూడండి, ఓఎస్పీ ఫెడర్ చూడండి. ఇప్పుడు ఓన్లీ డిబిడి ప్యాకెట్ చూద్దాం. డిబిడి ప్యాకెట్లో ఏమేమి ఉంటాయి? ఎంటీయూ ఉంటుంది, ఎంటీయూ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఆప్షన్స్ ఉంటాయి, ఎంఎస్ బిట్, ఐఎంఎంఎస్, ఈ ఆప్షన్స్ కాదు ఇవి. ఇక్కడ ఐఎంఎంఎస్ ఉంది కదా, ఇవి ఇనిషియల్ బిట్, మోర్ బిట్, మాస్టర్ బిట్. ఇప్పుడు చూడండి, మాస్టర్ బిట్ 1 ఉంటుంది, అన్ని బిట్స్ 1 ఉంటుంది. నేను మాస్టర్ అంటే మీన్ మాస్టర్ అని. సో 2.1 అనేది R2 అనౌన్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ మాస్టర్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ కూడా చూడండి 2.2 ఆల్సో సెండింగ్ ఏ డిబిడి ప్యాకెట్. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఆల్సో అనౌన్సింగ్ దెమ్ యాజ్ ఏ మాస్టర్. ఇప్పుడు మాస్టర్ ఎక్స్చేంజ్ ప్యాకెట్ ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత నౌ 2.2 విల్ అనౌన్స్ హే ఐఎమ్ ద స్లేవ్ అని. చూడండి, ఫస్ట్ 2.2 సెట్ టు 0 చేసుకొని నౌ ఇట్ స్టార్ట్ సెండింగ్ ద ఎల్ఎస్ఏ ప్యాకెట్. ఇట్ విల్ మూవ్ టు ద ఎక్స్చేంజ్ స్టేట్ ఇమీడియట్ గా. ఇట్ విల్ అనౌన్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ స్లేవ్ అండ్ స్టార్ట్ ఎక్స్చేంజింగ్ టైప్ 1 ఎల్ఎస్ఏ. ఈ టైప్ 1 ఎల్ఎస్ఏ లో ఉంటుంది విఈబి బిట్స్ అని. ఓకేనా, ఇక్కడ బార్డర్ బిట్ అని ఉంటుంది, ఇక్కడ కాదు. యా, సో ఇప్పుడు వదిలే తర్వాత చెప్తున్నది. సో ఫైన్, ఇక్కడ చూడండి, దిస్ విల్ సెండ్ ఏ మాస్టర్ స్లేవ్ బిట్ 0 చేసుకొని టైప్ 1 ఎల్ఎస్ఏ అడ్వర్టైజ్ చేస్తుంది. ఓకే, నౌ ఈ 2.1 ఫస్ట్ స్లేవ్ ఎలెక్ట్ అయింది కదా, ఆ తర్వాత 2.1 వీల్ అనౌన్స్ యాజ్ ఏ మాస్టర్, హే ఐ విల్ బి ద మాస్టర్ అయితే అని చెప్పి మాస్టర్ సేవ్ చేసుకొని నౌ ఇట్ విల్ ఆల్సో స్టార్ట్ చేసింది ఎల్ఎస్ఏ టైప్ 1. ఇక్కడ ఇంకా లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఇంకా. ఓకేనా, అలా. సో టైప్ 1 ఎల్ఎస్ఏ చేసిన తర్వాత ఆ తర్వాత ఇక్కడ చూడండి, రిక్వెస్ట్ లోడింగ్ స్టేట్లో ఏం జరుగుతుంది? ద లోడింగ్ స్టేట్లో ఇట్ విల్ స్టార్ట్ సెండింగ్ ఏ లింక్ స్టేట్ రిక్వెస్ట్. చూడండి, లింక్ స్టేట్ రిక్వెస్ట్. ఈ రిక్వెస్ట్ ప్యాకెట్లో ఏముంటుంది? మిస్సింగ్ ఇన్ఫర్మేషన్, ఏ అదర్ ఇన్ఫర్మేషన్ నాకు పంపించు అని. రిక్వెస్ట్ పంపిస్తే 2.1 is sending request as well as 2.2 both will send request each other. రిక్వెస్ట్ తర్వాత ఏమొస్తుంది? 2.1 రిక్వెస్ట్ అడిగింది 2.2 ని. నౌ 2.2 is giving update here to 2.1. ఓకేనా, అప్డేట్ ప్యాకెట్లో ఏముంటుంది? లింక్ స్టేట్ అప్డేట్లో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హే తీసుకో ఇవన్నీ ఉన్నాయి చూడు నాతో అని. ఓకేనా, అది. ఆ తర్వాత ఇట్లా లింక్ స్టేట్ రిక్వెస్ట్, లింక్ స్టేట్ అప్డేట్ తర్వాత ఏం జరుగుతుంది? లింక్ స్టేట్ అక్నాలెడ్జ్మెంట్. చూసారు ఇక్కడ లింక్ స్టేట్ అక్నాలెడ్జ్మెంట్ ఇస్తుంది. నౌ ఇట్ విల్ డూ లింక్ స్టేట్ అక్నాలెడ్జ్మెంట్ సేమ్. సో ఇది లోడింగ్ స్టేట్. ఆ తర్వాత మొత్తం డిస్కస్ అల్గారిథం లర్న్ అయ్యి ఫుల్ డేటాబేస్ ఫామ్ అయిన తర్వాత షో ఐపీ ఓఎస్పీఎఫ్ డేటాబేస్లో అన్నీ కనిపిస్తాయి. అప్పుడు మనకి ఓఎస్పీఎఫ్ అడ్జసెన్సీ ఫామ్ అయిపోతుంది. సో ఈ లింక్ స్టేట్ అప్డేట్ మెసేజ్ ఉంది కదా, ఈ అప్డేట్ మెసేజ్లోనే రౌటర్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏదైనా లింక్ యాడ్ అయినా, లింక్ రిమూవ్ అయినా, ఆ రౌటింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ అప్డేట్ మెసేజ్లో అటాచ్ అవుతూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎల్ఎస్ఎస్లో అప్పుడు మనకు కనిపిస్తుంది. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? Yes, sir. రైట్, యా. ఓకేనా, అది. సో హౌ ద రౌటర్ విల్ కమ్ టు నో ఐఎమ్ ద బార్డర్ రౌటర్ అంటే ఏం జరుగుతుందంటే ఇది ఇక్కడ చూడండి బాగా, నేను ఇందాక చెప్పా కదా, మనం ఫిజికల్గా చూస్తున్నాం కాబట్టి వీ విల్ కమ్ టు నో బెంగళూరు రౌటర్, R2 రౌటర్ ఇస్ ద బార్డర్ రౌటర్. కానీ R2 రౌటర్ ఏం చేస్తుందంటే ఒక టైప్ 1 ఎల్ఎస్ఏ జనరేట్ చేస్తుంది కదా, ఆ టైప్ 1లోనే ఫ్లాగ్స్ ఉంటాయి. బార్డర్ రౌటర్ ఫ్లాగ్, ఇంకా అదర్ ఫ్లాగ్స్ ఉంటాయి. ఆ బి బిట్ సెట్ 1 అవుతుంది. ఆ బి బిట్ సెట్ 1 అయితే అది బార్డర్ రౌటర్ అని. అంటే చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉందా, ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బి బిట్ సెట్ 1 అయింది. ఓకేనా, హూ ఈస్ సెండింగ్ దిస్? 2.1 అంటే ఏంటి? R2 రౌటర్. R2 రౌటర్ ఈస్ సెండింగ్ టు ఎవ్రీ వన్, హే ఐఎమ్ ద బార్డర్ రౌటర్ అని సెండ్ చేస్తుంది. ఓకేనా, ఏమని చెప్తుంది?
ఫ్లాగ్ సెట్ అయింది ఇక్కడ. ఏం ఫ్లాగ్? బార్డర్ ఫ్లాగ్. బి బిట్ సెట్ టు 1. సో అలాగా సిస్టమ్స్ అర్థం చేసుకుంటాయి. ఓకే, ఈ ఎల్ఎస్ఏ ఈ ఎల్ఎస్ఏ అనేది ఆ R2 నుంచి వచ్చింది. ఆ R2 అనేది బార్డర్ రౌటర్ అని అర్థం చేసుకుంటుంది. ఓకేనా? దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఇంటర్వ్యూ దే విల్ ఆస్క్ యూ. ఓకే, ఇది ఇట్స్ ఏ స్మాలెస్ట్ ఈజీ థింగ్, బట్ కాన్ఫిగరేషన్ ఈజీ. ఈ కాన్సెప్ట్ అంతా గుర్తుపెట్టుకోవడం లిటిల్ ప్రాక్టీస్ చేయాలి. సో హౌ మెనీ స్టేట్స్ వీ హ్యావ్? ఇట్లా ఈ 2 ఏరియాస్ కాన్ఫిగర్ చేస్తే ABR router will generate a type 3 LSA, and how the router will come to know the border bit will set to 1, and ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్లో ఏం జరుగుతుంది ప్యాకెట్ క్యాప్చర్ చేసుకొని మరి చూసుకున్నాం మనం. అవునా? సో కాన్ఫిగరేషన్ ఈజీ, థియరీ మాత్రం ఎక్కువ ఉంది కదా, రైట్? సో అది. సో టుమారో ఇంకా OSP ఆఫ్ స్టబ్ ఏరియా, నాట్ సో స్టబ్ ఏరియా కాన్ఫిగర్ చేస్తే అయిపోతుంది, ఈజీ. ఓకేనా? సో దిస్ ఈస్ ద OSP ఆఫ్ క్లాస్ టుడే. ఎనీ క్వశ్చన్స్? సో నాకు తెలిసి క్లియర్ కట్గా అర్థం అవ్వాలంటే చాలా మందికి కొంచెం చదువుకున్న వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఒకసారి PPT చదవండి, అన్నీ అర్థమవుతాయి. ఓకేనా? సో రికార్డింగ్ ఆఫ్ చేయాలనా లేకుంటే క్వశ్చన్స్ అడుగుతారా? ఒక్కసారి లోడింగ్ స్టేట్ లో ఏం జరుగుతుందో చెప్పరా సార్? లాస్ట్ సారీ ఫుల్ స్టేట్ ఫుల్ స్టేట్లో ఏం జరగదు బ్రదర్. ఫుల్ స్టేట్లో ఇంకా డేటాబేస్ ఇంటగ్రేషన్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ రన్ దే డిస్కస్ అల్గారిథం రన్ అవుతుంది. ఏమని ఫుల్ మొత్తం స్టేట్ డేటా, లో అల్గోరిథం రన్ అవుతుంది. యా ఫుల్ స్టేట్ అల్గారిథం రన్ అయ్యి ఇట్ విల్ క్యాలిక్యులేట్ ద బెస్ట్ పాత్స్. ఓకే, బెస్ట్ పాత్స్ అంటే అంటే ఇక్కడ ఒక రౌట్ ఒక డెస్టినేషన్ రీచ్ అవడానికి మల్టిపుల్ ఫిజికల్ పాత్స్ ఉన్నాయనుకో, విచ్ పాత్ ఇట్ విల్ చూస్ బేస్డ్ ఆన్ ద కాస్ట్ అనమాట. బేస్డ్ ఆన్ ద కాస్ట్, ఓకే, అండ్ బ్యాండ్ విడ్త్. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఇట్ విల్ క్యాలిక్యులేట్ 10⁸ డివైడెడ్ బై బ్యాండ్ విడ్త్. దట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ ద కాస్ట్. So it will run the discussed algorithm and calculate the best paths, and it will put into the routing table accordingly. అది that's it. ఫుల్ స్టేట్లో అదే జరుగుతుంది. ఓకేనా? స్టేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేట్స్ వస్తే OSPF ట్రబుల్ షూటింగ్ కూడా ఇప్పుడే చెప్పేసా మీకు. OSPF ట్రబుల్ షూటింగ్ కూడా ఇప్పుడే చెప్పేసా. మీరే కావాలంటే ప్రాక్టీస్ చేయండి. వర్జన్స్ డిఫరెంట్ ఇచ్చి చూడండి, ఏరియా ID డిఫరెంట్ ఇచ్చి చూడండి, ఆ తర్వాత ఏ స్టేట్లో స్టక్ అవుతుందో ఒకసారి వెరిఫై చేయండి. ఓకేనా? అది ఫైన్. దెన్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎనీ క్వశ్చన్స్? అడుగుతున్నాను మళ్ళీ. అవును, ఎంతమంది ఉన్నారు క్లాస్లో? సగానికి సగం డ్రాప్ అయిపోయారు కదయ్యా. ఓకే, నో ప్రాబ్లం. సార్ సో వన్ క్వశ్చన్ సార్. యా ప్లీజ్ ఆస్క్ మీ. సార్ ఇప్పుడు ఇంకో రౌటర్ యాడ్ చేసి దాన్ని మనం రింగ్ లో కనెక్ట్ చేసామంటే అప్పుడు మనకి ఏవిఆర్ ఏమవుతుంది సార్? ఒక నిమిషం, టోపాలజీ ఓపెన్ చేసి మాట్లాడుకున్నాను, వర్బల్ వద్దు. సరే, ఒక రౌటర్ తీసుకున్నా, Yes. ఇది రింగ్ లో కనెక్ట్ చేయండి సార్. ఇప్పుడు R1 కనెక్ట్ చేయండి, R3 ఈడనా అలాగే లీనియర్ గా కదా సార్. నేను ఏమన్నా రింగ్ ఈడనా? ఓ రింగ్ లో అంటావా? ఓకే, ఇట్లనా? ఎస్ సార్. ఇట్లా. ఓకే, ఇంకో కనెక్షన్ ఎట్లా ఏమంటావు? ఈడ R3కి ఏమంటావా? ఓకే, ఇచ్చా. ఓకే, నా చెప్పు ఇప్పుడు. ఏవిఆర్ ఏమవుతుంది సార్? ఈ రెండింటికి మధ్యలో ఏవిఆర్ ఇది అవుతుంది అంటే రెండు ఉంటాయి కదా సార్? అప్పుడు రెండు ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదా R3కి. సో ఈ రెండిట్లో ఇది కూడా ఏరియా 0కే వేసుకుందాం అంటావా? ఇది కూడా అవునవును సార్. ఓకే, అట్లా అంటావా? ఇది ఇట్లా ఇట్లా చేయడానికి రావట్లే. సో ఇదంతా కలిపి ఒక ఏరియా అంటావు, అవునా? మొత్తం. అవునవును. సో ఈ R1 కూడా ఏరియా ఉంది కాబట్టి ఇది కూడా ABR అవుతుంది. ఇది ఏ ఏరియా? ఏరియా 1 ఏరియా 3కి వేద్దామా? ఇది ఏరియా 1. ఇది కూడా ఏరియా 1 వేద్దామా మొత్తం? అప్పుడు అప్పుడు గుడ్ ఈ క్వశ్చన్ రెండు బ్రదర్. అవుతాయి. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్, మీరు అడిగింది ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇలా ఇచ్చినప్పుడు ఎన్ని ABRs ఉంటాయి? 2 ABRs ఉంటాయి. ఓకే, సో విచ్ వన్ ఇట్ విల్ చూస్? విచ్ ఎవర్ హ్యావ్ ఇన్ ద హైయెస్ట్ రౌటర్ రెడీ దట్ విల్ బి చూస్. ప్రాక్టీస్ చేయండి ఇది కూడా ఒకసారి. ఓకే, ఓన్లీ 1 ABR మాత్రమే చూసి, 2 ABRలు చూడలేదు. రెండు వస్తాయి బట్ ఇట్ విల్ చూస్ ఓన్లీ 1. ఓకేనా? అది. ఓకే, రైట్. థ్యాంక్ యూ. No problem, brother. So I'm stopping recording now.